తుసి, తలుపు తెరవ్వా? కలుసుంటే ఇలాగే ఉంటుంది. నన్ను క్షమించు. నాకు తినడానికి ఏమీ వద్దు. నేను సీరియస్గానే చెప్తున్నాను. వెళ్ళి చావు. ఒకే ఒకటి మాత్రం చెప్తాను, నువ్వు వెళ్ళి డాక్టర్ని కలవడం మంచిది. మీరు ప్రేమ మరి ఆనందం యొక్కటొట్ట వానమేఘం వెంట్రికల శక్తిగా ఉంది. ఊడయప మంచుల చిపువుల సువాసన యొక్క సరంసం. మీరు తొత్తులున్నారు, నేను సలొంతరిగా ఉన్నాను. మీరు తొత్తులున్నారు, నేను సలొంతరిగా ఉన్నాను. నా నగరం మెదుస్తుంది ఒంటరితనమాది, మేము సిరక్కుగా భావిస్తున్నాము. నేను ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది జనాల మధ్యనే. ఒంటరి ఫీలి ఎప్పటికీ మీతోందండి. మీరు ప్రేమ మరియు నందం యొక్కటొట్టం వానమేఘం వెంట్రుకల శక్తిగా ఉండి. మీరు ప్రేమ మరి ఆనందం యొక్కటొట్టం వానమేఘం వెంట్రికల శక్తిగా ఉండి. ఊడయప మంచుల చిపుల సువాసన యొక్క సరసం. మీరు తొత్తులున్నారు, నేను సలొంతరిగా ఉన్నాను. మీరు తొత్తులున్నారు, నేను సలొంతరిగా ఉన్నాను. ఇది నీకు ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో. నువ్వు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఒక్కొక్కరిని తీసుకొస్తున్నావు. ఏమీ తెలియని నంగనాచిలో 3 పెగ్గులు తాగేశాడు. దాని ఎవరు కూడా చెప్పలేదు. సరే సరే చెప్తాను. ఫార్మల్ ఇంట్రడక్షన్. దీని పేరే నీలభూషణ్. తినెవరంటే నా ఫ్రెండ్. ఓకే, ఇన్ని రోజులు కుర్కోన్లో ఉన్నాడు, ఇప్పుడే వచ్చాడు. తిను చాలా బ్రిలియంట్. ఇప్పుడు మన మిల్క్ ఫ్యాక్టరీలోనే పని చేస్తున్నాడు. పాలోడా రే, అదంతా కిండర్ చేయకూడదు, ఓకేనా? ఏ నీల్, తప్పుగా అనుకోకయ్యా. ఇక్కడ క్రియేటివ్, కార్పొరేట్, పాలవాడు అలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. నువ్వు కంగారు పడకు. నిజం చెప్పాలంటే అందరూ ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నారు. థాంక్యూ సో మచ్. ఇన్ని రోజులు కోల్కతాలో లేకపోవడం వల్ల మీలాంటి ఫ్రెండ్స్ ని మిస్ అయిపోయాను. నేను ఎప్పుడు ఫ్రెండ్షిప్ నే ఎక్కువగా నమ్ముతూ ఉంటాను. అంతేకాదు ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడు మనల్ని కాపాడుతూనే ఉంటుంది. సరే, ఓకే. ఇప్పుడు మన స్నేహితుడు నీల్ కోసం సంతోషంగా తాగు, తక్కువ తాగు, హ్యాపీగా కరెక్ట్గా చెప్పావు. ప్రభువనా, మన కొత్త ఫ్రెండ్ నీల్ కోసం నీ కవితల పుస్తకం నుండి ఒక కవితని వదలొచ్చు కదా? ప్లీజ్ కమ్ ఆన్. ప్రియమైన సహోదరులారా, నన్ను కవిత చెప్పమంటున్నారా?
కొన్ని సమయాల్లో నేను రచయితని, ఎందుకంటే నేను సూపర్ అబ్బా, చాలా మంచి కవిత చెప్పావు. ఇప్పుడు ఇంకో కవిత చెప్తాను. పగటిపూట కూడా వెన్నెలను చూసేది నేను ఒక్కడిని. ఆ పగటి వెన్నెలవి నువ్వే సఖి. సూపర్. నిన్ను కవిత చెప్పమంటే వెంటనే ఏదో ఒకటి చెప్పేస్తావు. నిజం చెప్పు, ఈ కవిత విన్న వెంటనే నీ లవర్ నిన్ను వదిలేసి వెళ్ళుండాలే. అదంతా కారణం కాదు, అర్థమైందా? తనకి ఇంకా ఈ పాటలు కవితలు అర్థం చేసుకునే అంత బుర్ర ఎదగలేదు. తను పిచ్చిది అంటున్నావు. నువ్వంతా ఒక మనిషివే కాదురా, రాక్షసుడు. వావ్, ఏంటి అందరూ మహాలా మాట్లాడుతున్నారు? రిలాక్స్ ప్లీజ్. ఈ పాటలు పాడడం, కవితలు చెప్పడం ఇలాంటివన్నీ చాలా బోర్ కొడుతుంది. ప్లీజ్, మందు తాగేమా, హ్యాపీగా ఉన్నామా అన్నదే ఉండాలి. బై ద బై, తను నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. తన పేరు దుషి. తను ఒక కాపీ రైటర్. మన ప్రభు అన్న వాళ్ళ షాపులోనే పనిచేస్తాడు. ప్రభు అన్న షాప్లోనే పనిచేస్తున్నావు. మిస్టర్ నీల్ కమల్, లేదు లేదు, నీలంటే చాలు. నీల్ ఇలా మీరెందుకు సైలెంట్ గా ఉన్నారు? మీరు పాట పాడండి. యా కమ్ ఆన్. లేదు, లేదు, లేదు. నాకు పాట పాడడం ఇంకొక రౌండ్ వేసుకొని కవిత చెప్పు. సరే, సరే. Come on. పట్టుకోండి. ఇవ్వు. తెలుగు తెలియకపోయినా పర్వాలేదు, హిందీలో అయినా పాడు, లేదా అది రష్గా ఉన్న బస్సులు ట్రావెల్ చేస్తే నేను అసలు ఊరుకోను. మగాళ్ళందరూ పచ్చి ఆంబోతులా ఊరు మీద పడతారు. నువ్వు లేకపోతే నాకు అమావాస్య చీకట్లాగా అనిపిస్తుంది. ప్రియమైన వాళ్ళందరూ కలకత్తాలోనే ఉన్నారు. అవునవును, వేరే level. నిజంగానే సూపర్ కదా. తుసి, నువ్వు ఒక పాట పాడు. నేను నీ కోసం అర్ధరాత్రి ఏడ్చాను, 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 నీ కోసం నేను అర్ధరాత్రి ఏడ్చాను, నేను నీ కోసం 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 అర్ధరాత్రి ఏడ్చాను. హలో, వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఎక్కడున్నావు? నేను వచ్చేసాను. నేను రావడానికి 10-15 నిమిషాలు అవుతుంది. ఓకే. నువ్వేం చేస్తావంటే టీ స్నాక్స్ ఏదైనా తీసుకొని వెయిట్ చేస్తూ ఉండు, వచ్చేస్తాను. ఓకే. ఏమి డల్గా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? నేను వచ్చి చెప్తాను కదా. ఓకే. చెప్పడానికి ఏమీ లేదు. నేనే భయంకరంగా తిట్లు తింటూ ఉన్నాను. అరే, ఇది గవర్నమెంట్ జాబ్ కూడా కాదు. ఏం చెప్పమంటావు? పరిస్థితి చాలా కష్టంగా ఉంది, కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. లేదు 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 లేదు, ఆగండి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. జీవితం మొత్తం ఎందుకో వ్యర్థంగా గడిచిపోతూ ఉంది. నాకు ఇష్టమైన వాళ్ళందరూ చాలా దూరంలో ఉన్నారు. నీకేమీ కాలేదుగా. దీన్ని యూజ్ చేసుకో. ఒక్క నిమిషం. ఏమైంది? చాలా కంగారుగా ఉన్నావు. నువ్వు ఓకేనే కదా? ఏం కాలేదుగా? ఏమైంది? ఓకేనే కదా? ఇదిగో ఇది తీసుకో. దీంతో రిఫ్రెష్ అవ్వు.
హేయ్ ఏంటి నీకు ఎక్కువైందా? లేదు లేదు. హేయ్ ఇలా చూడు, ఇంకో ఫుల్ తెప్పించాను, దాన్ని ఎవరు ఖాళీ చేసేది? ఖచ్చితంగా నువ్వు తాగాల్సిందే. దయచేసి ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేయండి ప్లీజ్. ఇప్పటికే మీకు చాలా ఎక్కువైపోయింది. నేను తిని ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళిపోతాను. ఇంట్లోనా? హాస్టల్లో కదా ఉంటున్నా. అయితే ఓకే, మిమ్మల్ని అక్కడే డ్రాప్ చేసి వెళ్తాను. నీకెందుకు శ్రమ, నేనే డ్రాప్ చేస్తాను. రాగా తాగొద్దని చాలా సార్లు చెప్పాను. నీళ్లు కలుపుకోవచ్చు కదా, రా వెళ్దాం. అరే ఛా, నీల్, నేను విషయం చెప్పనా? మనం ఇలాగే ఒక లాంగ్ డ్రైవ్ వెళ్దామా? తప్పకుండా వెళదాము. వెళదాం. వర్క్ ప్రెషర్ చాలా టెన్షన్గా ఉంది. వీక్లీ వన్స్ ఇలా వెళ్తేనే రిఫ్రెషింగ్గా ఉంటుంది. అవును, నువ్వు చెప్పేది కూడా కరెక్టే. వీక్లీ వన్స్ మనం వెళ్ళిపోదాం, ఓకే కదా? పార్టీ అడుగుదామా? డ్రైవర్, కార్ ఆపండి. ఆ కవిత నీకు జ్ఞాపకం ఉందా? అది కవిత కాదు, అది కావ్యం. థ్యాంక్ యూ. నాకు పిచ్చెక్కిస్తోంది. ఏం చేస్తావరా అని ఆలోచిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్. లేదు లేదు, థ్యాంక్స్ అది వద్దు. నా దగ్గర యాక్చువల్గా ఎవరి నెంబరు లేదు. అలాగే చివరిగా సమంత కాల్ చేసి ప్రభు నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ కూడా నాట్ రీచబుల్. ఆ తర్వాత నెంబర్ తీసుకునే లోపు బాగా విసుగొచ్చేసింది. ఇందా. థ్యాంక్ యూ. బై ది వే, క్లీనింగ్ పర్పస్కి కార్ని గ్యారేజ్లో పెట్టి రావాలి. ఓ, నేను వామిట్ చేశాను కదా. అయితే క్లీనింగ్ ఛార్జెస్ని నువ్వే ఇచ్చేసి. క్లీనింగ్ ఛార్జా? థ్యాంక్ యూ. పాలుడు. సార్, మే ఐ హెల్ప్ యూ? ఏంటి, బోర్ కొడుతుందా? ఆ బుక్ కాస్త ఇస్తావా, చదువుకొనిస్తాను. నేను చదివేశాను, ఇందా తీసుకో. కానీ చివరిగా జరిగిన పార్టీ బాగుంది కదా? చాలా ఫన్గా, చాలా బాగుంది కదా? అవును. ఫైర్ ఆన్లోనే ఉంది. ఏంటి? గ్యాస్ లైన్ కూడా ఓకే. ఏమైంది? హే ఇలా చూడు, ఈ సిటీలో ఇంతకంటే అందమైన ఫ్లాట్ ఇంకెక్కడా దొరకదు. ముఖ్యంగా మెయిన్ ప్లేస్లో ఉంది ఇది. సెమీ ఫర్నిచర్గా కూడా ఉంది. పక్కనే బస్ స్టాండ్, ఆటో స్టాండ్ అన్నీ ఉన్నాయి. రే ప్రభా, ఊరికే కబుర్లు చెప్పకు. ఇదే సెమీ ఫర్నిచరా?
ఏ చూస్తుంటే మీ ఇద్దరికి తెలియడం లేదా? నేను మా నాన్నతో ఖర్చుని మెయింటైన్ చేయడం కోసం షేరింగ్ రూమ్ అని చెప్పాను. ఇలా అమ్మాయితో షేర్ చేసుకుంటున్నానని తెలిస్తే ఇక అంతే. ఓ అలాగా. ప్రస్తుతానికి మీరు ఇద్దరు ఈ ఫ్లాట్లో అడ్జస్ట్ అవుతూ ఉండండి. త్వరలోనే ఇంకేదైనా చూస్తాను. సరే వదిలే, అటాచ్డ్ బాత్రూమ్ని తన్నే తీసుకోమను. ఇలా చూడు, మీ ఇద్దరు మంచి కోసమే చెప్తున్నాను. మీ ఇద్దరు ఆఫీసులు ఇక్కడికి పక్కనే, అందుకనే అంటున్నాను. కానీ తిరిగి వచ్చే టైమింగ్ వేరే ఇలా కదా. చూడు, నెగిటివ్ అనేది ఉంటే పాజిటివ్ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతానికి అడ్జస్ట్ చేసుకోండి, త్వరలోనే ఇంకోటి ఏదైనా చూస్తాను. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి, ఏ సమస్య ఉండదు. రూమ్ సర్వీస్ కూడా ఉంది. మొత్తం ఇతనే చూసుకుంటాడు. అదిగో టీ తీసుకో. చూడండి, ఈ ఫ్లాట్కి సంబంధించి మీ ఇద్దరు మాత్రమే. మీ ఇద్దరి పనులు మీరు షేర్ చేసుకున్నారంటే ఇంకా ఈజీగా ఉంటుంది. అయితే నేనే వంట చేయాలి, ఇండైరెక్ట్ గా అంటున్నావు. అలా అయితే నాకు ఈ ఇల్లు అక్కర్లేదు. చికెన్, మటన్, తలకాయ కూర అన్ని పక్కాగా చేస్తాను. దాని గురించి మీరేమీ బాధపడకండి. ఇలా చూడండి, వంట విషయానికి వస్తే అంతా నేనే చూసుకుంటాను. నాకు నచ్చనివి నేను అసలు తినను. మీకు ఇష్టం లేనిది ఏది కూడా వండనులేండి. అన్నీ మీకు ఇష్టమైనవే చేస్తాను. ఇది ఓకేనా మీకు? లేదు, అసలు నువ్వు కాలేజ్కి వెళ్ళి చదివావా లేదంటే హోటల్కి వెళ్ళి చెఫ్గా పనిచేసావా? ఏంటి ప్రభా ఇలా అంటున్నారు? ఇంత ఎలా షేర్ చేసుకుంటాను? లేదు, బాగా చదువుకోవాలంటే హోటల్లో పని చేయాలా ఏంటి? బాగా చెప్పావు నీల్, బాగా చెప్పావు. ముఖ్యంగా సెక్యూరిటీ ఇక్కడ చాలా టైట్గా ఉంటుంది. బయట వాళ్ళు ఎవరూ లోపలికి రాలేరు. ఈ ఇంట్లో ఖర్చులు ఏమన్నా ఉంటే ఇద్దరు కలిసి 50-50 షేర్ చేసుకోండి. ఇంకేదన్నా విషయం ఉంటే మీ మధ్య మీరే షేర్ చేసుకోండి. ఏమైనానా? రే ఇడియట్, ఏదైనా ఉంటే అఫీషియల్గా షేర్ చేసుకోండి అంటున్నాను. 2 ఏసీలు, టీవీ, వాషింగ్ మిషన్, ఇంకేదైనా కావాలంటే చెప్పండి, నేను అరేంజ్ చేస్తాను. అన్నా, నేను వచ్చేసానన్నా. రండి రండి ప్లీజ్. ఫ్లాట్ ఓనర్ గారు మీ గురించి చెప్పారు. నమస్కారం. 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 నా పేరు కళావతి. ఇదేమో మా అమ్మాయి. నమస్కారం అంకుల్. మా ఆయన గోపీనాథ్ ఇక్కడే పనిచేస్తున్నారు. వదినా, మీకు ఏమేం చేయాలో చెప్పండి, నేను అన్ని చేసేస్తాను. వంటలైతే మీరు చెప్పక్కర్లేదు, నేను అదరగొట్టేస్తాను. వదిన అన్నీ కరెక్ట్గా చెప్పింది వదిన. వదినా కరెంటు బిల్లు, కాయగూరలు ఇంకా గ్రోసరీస్ అన్నిటినీ కట్టేశాను. కళావతికి జీతం ఇచ్చేసావా? ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చేసాను. మాట్లాడేది నాకు బాగా అర్థం అవుతుంది. అది ఎలాగంటే నేను అన్నగారి చేతిలోనే జీతం తీసుకుంటాను వదినా. అంతా నాటకాలు, ఫ్రాడ్ది. నువ్వు మరీ అంత టెన్షన్ అవ్వకు. నువ్వు తనకి అస్సలు నచ్చలేదు. తనలాగా నేను నటిస్తున్నానా? ఇక్కడ నేనేమి నీ అంత క్రియేటివ్ కాదమ్మా, అర్థమవుతుందా? హే, నాకు కూల్గా ఓ బీర్ తీసుకొచ్చి ఇస్తావా? నాకు చాలా టైర్డ్గా ఉంది, అందుకే ప్లీజ్. యాక్చువల్లీ ఇప్పుడు నా జీవితంలో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. బేసిక్గా ఏదో వెళ్ళిపోతుంది అంతే. టైం బాగుండి ఫ్లాట్ అయినా దొరికింది, లేదంటే నా సిచ్యువేషన్ ఎలా ఉండేదో. ఏది ఏమైనా ఈ రూమ్లో జాగ్రత్తగా ఉంటూ నా పని నేను చేసుకోవాలరా దేవుడా. ఏంటి ఏదో మాట్లాడుతున్నావు? నీ ఫ్యామిలీ గురించి ఇంతవరకు నువ్వు నాకు ఏమీ చెప్పలేదు. నా ఫ్యామిలీ గురించి నేను చెప్పాలి అంటే మా నాన్న కొంచెం డేంజర్ మనిషి, కానీ అమ్మ చాలా మంచిది. అమ్మ వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను నేను. చెప్పు. వంట చేస్తానన్నా? అవును. అయితే వెళ్ళి ఆ పని చూసుకో. వెళ్ళరా? అయ్యో, బాయ్ బాయ్, టేక్ కేర్. బాయ్, టేక్ కేర్.
ఆ అమ్మాయి గారి వ్యవహారమే సరిగ్గా లేదు. ఆ, ఆ. తన క్యారెక్టర్ మంచిది కాదు. అవునా, ఏమైంది? కానీ ఆ నీళ్ళు మాత్రం మంచి టైపే. ఆ, అది నాకు తెలుసు. ఆయన అప్పుడప్పుడు నాకు కూడా గిఫ్ట్లు కొనిస్తూ ఉంటారు. ఆహా. ఆ తర్వాత ప్రభు అని ఒకడు వస్తుంటాడు. వాడిని చూడగానే నాకు ఒళ్ళు మండిపోతుంది తెలుసా. ప్రభునా? ఎవరతను? ప్రభు ప్రభు అండి. వాళ్ళిద్దరికీ కూడా తను ఫ్రెండ్ అండి. ఓ, నేను ఒక విషయం చెప్పనా? చెప్పు. వద్దు వద్దు వద్దు. నువ్వెవరి దగ్గరైనా నోరు జారేస్తావు. అసలు మంచోడు కాదు. ఎవరు? నేనా? నేనెవరితోనో చెప్పను. నువ్వే ఎవరి దగ్గరైనా వాక్కుండా ఉంటే చాలు. ఏదో విషయం చెప్తానన్నావు, చెప్పు. ఏంటో ఓ, ఈ చెప్పవే. దుర్మార్గుడా. ఆ, బాగా వెటకరాలైపోయాయి నీకు. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఏ? భలే కామెడీగా ఉంటుంది. అది నా నోటితో ఎలా చెప్పను? సరే, అదేంటో నా నోటితో నేనే చెప్పేస్తాను. వాళ్ళిద్దరికి పెళ్ళి అవ్వలేదు, కానీ ఇద్దరు కలిసే ఉంటున్నారు. నువ్వేమంటున్నావో అర్థం కాలేదు. ఇద్దరు కలిసే. కలిసి అంటే? నీకు అన్ని వివరంగా చెప్పాలి. ఆ, పెళ్లి మాత్రమే జరగలేదు, కానీ మిగతావన్నీ జరుగుతున్నాయి. ఆహా. ఫ్లాట్ లోపలే హస్బెండ్ అండ్ వైఫ్, కానీ బయటకు వస్తే హస్బెండ్ అండ్ వైఫ్ కాదు. వాళ్ళిద్దరూ వేరు వేరు. ఆ, అలాగా? వెళ్ళిన చోట నీ పని చూసుకోవే అంటే నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తున్నావా? నిన్ను కొట్టనంటున్నా. వెళ్ళి నీ పని చూసుకోవే అంటే ఇలాంటి పనులన్నీ చేస్తున్నావా? ఆ? నీకు అనవసరమైన పనులు నీకెందుకే? ఆ? నీల్, సారీ నీల్, నా వల్ల నీకు చాలా లేట్ అయింది. ప్రెజెంటేషన్ చాలా డిఫికల్ట్, అందువల్లే. కానీ క్లయింట్ చాలా హ్యాపీ అయిపోయారు, అందువల్లే ప్రభు నన్ను అస్సలు వదలలేదు. ఇదంతా నేనెందుకు నీకు చెప్తున్నాను? మనమేంటి భార్యాభర్తలమా? నీల్, 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 ఏ నీకు ఏమైంది? అరే నీల్, చూడు, నువ్వు నేను హస్బెండ్ వైఫ్ కాదు. మన ఇద్దరు ఈ ఫ్లాట్ని షేర్ చేసుకుంటున్నాం అంతే. నీతో షేర్ చేసుకుంటున్నాను చూడు, అదే నేను చేసిన పెద్ద తప్పు. ఎందుకు ఏమీ మాట్లాడట్లేదు? కొంచెం నీళ్లు తీసుకొచ్చిస్తావా ప్లీజ్? ఈ విషయం నువ్వు నాకు ముందే చెప్పొచ్చు కదా. అరే నీ ఒళ్ళు కాలిపోతుంది. నాకు మాట చెప్పుంటే హాస్పిటల్కి అరేంజ్ చేసేదాన్ని కదా. ఇప్పుడు ఈ సమయంలో ఎవరిని పిలుద్దాం? నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్కి కాల్ చేస్తా. అదంతా వద్దు. టాబ్లెట్ అక్కడ ఉంది, కొంచెం తెచ్చిస్తావా? టాబ్లెట్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. నువ్వు లేటుగా వచ్చినందువల్లే కాస్త బాధపడ్డాను. నాటకం అని చెప్పొద్దు. ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడతావు? నాన్నగారు ఫోన్ చేశారు, నన్ను చాలా తిట్టారు. ఊరికి ఎందుకు రావడం లేదు అని కూడా అడిగారు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. ఆయన అడగడం నాకు చాలా కష్టంగా అనిపించింది. నేనేం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు. ఓవైపు చూస్తే వర్క్ టార్చర్, ఇంకోవైపు ఏమో మా నాన్న టార్చర్. నా వల్ల అస్సలు కావడం లేదు. ఏమైంది? పిడుగు శబ్దం.
మీరు నన్ను ఎదిగరు వికరంగలేటు నేనం చెప్పను నీకు ఆ ప్రశ్న వ్యక్తి ఎవరైనా నాకు చెప్పండి ఎండు కువగండి మీరు నన్ను ఎదిగరు వికరంగలేటు నేనం చెప్పను నీకు ఆ ప్రశ్న వ్యక్తి ఎవరైనా నాకు చెప్పండి ఎండు కువగండి చెప్పు దూరంగా ఎగిరి పొట్టి ఆకాశంలోకి చెప్పు దూరంగా ఎగిరి పొట్టి ఆకాశంలోకి ఒకసారి చెప్పండి మన ఒకటిగా ఉన్నది ఏమిటి ఒకసారి చెప్పండి మన ఒకటిగా ఉన్నది ఏమిటి గుండె ఉండిప్పుడు ఊడిపోయింది కోల్పోయిన నేను కోల్పోయాను నా కలల్లో అంత మనసి వాతావరణం రీధం రాగం పాడుతుండే నా చేతిలో నీ చేయి మా హృదయం కలసుకుంటే 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 దూరంగా ఎగిరి పొట్టి ఆకాశంలోకి దూరంగా ఎగిరి ఆకాశంలోకి ఆ ఫైల్ కొంచెం ఫార్వర్డ్ చేయవా? లంచ్కి వెళ్దామా? ఆకలేస్తోంది. ఒక రోజు లేటుగా తింటే ఏమైపో. నేను ఆకలిని తట్టుకోలేను. అయితే నువ్వు వెళ్ళు. హే ఒక నిమిషం, నాకు ఒక కాఫీ మాత్రం ఆర్డర్ చేయి. కాఫీనే కదా, చెప్తానులే. అరే ఏంటయ్యా, ఆకలేస్తుంది కదా, తినొద్దా? మెయిల్ చేసి వస్తానుండు. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ ప్రెషర్. 2 రోజుల క్రితం మనం ప్లాన్ చేసుకున్నట్టే సర్ప్రైజ్ పార్టీ కన్ఫర్మే కదా? అదంతా తర్వాత చూసుకుందాం. ముందు నా పని ఫినిష్ చేస్తా. పార్టీకి ఇంకా మోడల్ని ఫైనలైజ్ చేయలేదు. ఎటువంటి మోడల్, ఎంత కాస్ట్, ఇవి ఏవి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మోడల్ కన్ఫర్మ్ కాకపోతే ఏంటి, నువ్వు మోడల్గానే ఉన్నావు కదా, నువ్వే చూసుకో. నిజానికి నువ్వు ఒక మోడల్వి. నువ్వే సర్ప్రైజ్ పార్టీని కంటిన్యూ చేయాలి. అయ్యో, నా వల్ల కుదరదు దేవుడా. ఇక్కడ నా ప్రాజెక్టే ఎలా చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నా. సరే, మెసేజ్ చెక్ చెయ్యి. నీ ప్రాజెక్ట్ వర్క్ గురించి నువ్వు బాధపడకు. అది నేను చూసుకుంటాను. నీకోసం నేను పూర్తి చేసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంత దూరం నన్ను డ్రాప్ చేయడం కోసం. ఇట్స్ ఓకే, పర్వాలేదు. కూల్. హలో పాండియన్, నాకు బండి ఏది దొరకలేదు, నేను రావడానికి లేట్ అవుతుంది. అందువల్ల నువ్వు వెళ్ళి కొంచెం కిరాణా షాప్కి వెళ్ళి కిరాణా సామాన్లు తీసుకొస్తావా? అరే మనమే తీసుకుని వెళదాం, పర్వాలేదు, వదిలే. బండి వద్దు తెచ్చుకుంటావా? వద్దు, నేను వాళ్ళకి చెప్పాను, వాళ్ళు కొని పెడతారు. అదంతా ఏం లేదు, నేను చెప్పినట్లు అన్నీ కొని పెట్టండి, నేను వచ్చి మీకు క్యాష్ ఇస్తాను, సరేనా? ఓకే. తర్వాత చెప్పడం మర్చిపోయాను, మన జోనల్ మీటింగ్ ఉంది కదా, హైదరాబాద్లో నెక్స్ట్ వీక్ జరగబోతుంది. వావ్, అరే మంచి విషయం. సీరియస్ గా చెప్పాలంటే చెన్నై చాలా బోర్. నాకు అసలు నచ్చదు ఇక్కడ. చెన్నై బోర్ కొడుతుందంటున్నావు. నేను బాస్ తో మాట్లాడినా? మాట్లాడు. నేను చెప్పేది నిజం, నాకు నచ్చలేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అవునా? చెప్పు. ఇవాళ నీ ఇంటికి రావడానికి లేట్ అవుతుంది. ఇదేమన్నా కొత్త మ్యాటరా? రెగ్యులర్ గా జరిగేదే కదా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? నాకు వర్క్ ఉంది, అది ఫినిష్ చేసుకుని వస్తానని తెలుసుగా. ఇంకా
ఇలాంటి మాటలన్నీ ఇంకా మాట్లాడటం ఆపే, సరేనా? అరే నువ్వొకదానివి, నాకు అదే వర్క్ ప్రెషర్. చాలా టార్చర్ పెట్టేస్తున్నారు. ఇంకా పని విషయంగా ఒక ముఖ్యమైన మీటింగ్ కోసం హైదరాబాద్ వెళ్తున్నాను. ఏంటి, హైదరాబాద్ ఆఫీస్ ట్రిప్పా? మా బాసే అరేంజ్ చేశారు. ఓ, అయితే నీతో పాటు పూజ కూడా వస్తుందిగా? వా, ఫర్ ఎ చేంజ్ నువ్వు పూజతో ఊరు తిరుగుతావు. కాదు అలా కాదు ఇది. నాకు పూజని చూస్తేనే చిరాకేస్తుంది. తన యాటిట్యూడ్ ని చూస్తే ఇంకా చిరాకేస్తుంది. రాహుల్ తన కోసం వెయిట్ చేస్తున్నాడు, తెలుసు కదా? రాహుల్ తన కోసమే కదా వెయిట్ చేస్తున్నాడు. నాకు ఏమీ తెలియదు, నేను పిరికిదానని అనుకోకు. నాకు తన గురించి అన్ని విషయాలు తెలుసు. నువ్వు చెప్పేదేంటో నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. నువ్వు పాలోడివి, తను నీకు సహాయం చేస్తుంది. ఐఎమ్ సారీ. అదే ఎందుకు ఇలా నవ్వుతున్నావు? నవ్వకుండా పెద్ద లైలా మజ్ను. డ్యూడ్, నువ్వా ఎలాగా? నా వల్ల నమ్మడానికి అవ్వట్లేదు నీ ప్రేమ కథని. లవ్ బర్డ్స్ మీ ఇద్దరు. చెన్నై చాలా పొల్యూషన్ అయిపోయింది కదా, ఏమంటావు? ఆకాశంలో చందమామ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు అందువల్ల నీకు ప్రాబ్లం ఏంటి? కాదు, రాత్రిపూట చందమామ, సంగీతం ఇవన్నీ చాలా ఇష్టం నాకు. సరేలే, నన్ను క్షమించు. ఎందుకు? పూజ గురించి నేను అలా మాట్లాడి ఉండకూడదు. తనేమీ సీరియస్గా తీసుకోలేదు కదా. తను సీరియస్గా అనుకోకపోయినా కానీ నేను సీరియస్గా అనుకోలేదంటే అది తనకి నువ్వంటే బాగా ఇష్టం. నాకు లోపల కొంచెం పనుంది, నేను వెళ్ళి తర్వాత చూసుకుందాం. ఇలా చూడు, నేను చెప్పేది ఏమిటంటే పూజ నీ గురించి చాలా మాట్లాడింది. నువ్వు చాలా ప్రేమగలదానివి, చాలా మంచి అమ్మాయివి. నీలాంటి అమ్మాయి ఎక్కడ ఈ దొరకదు విధంగా అని. నిన్ను ఎవరు మాట్లాడమన్నారు? అది ఎవరు చెప్పలేదు, నేనే. ఓ, అలాగా? నేను చెప్పేది కాస్త విను. అదేంటంటే నేను చెప్పేది ఏంటంటే నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకోవా? ఇలా చూడు, నాకు ఎప్పుడు కూడా నువ్వు మాత్రమే బాగా ఇష్టం. అదెందుకు నీకు అస్సలు అర్థం కావడం లేదు? ఇప్పుడు ఏమన్నా? అదే చెప్పాను కదా, నాకు నువ్వంటేనే బాగా ఇష్టం అని. నువ్వు మాత్రమే. ఇప్పుడు చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదా? ఏమైనా పర్లేదు, ఇప్పుడే చెప్పు. చెప్పాలా? ఖచ్చితంగా. ప్రభా, ఆ పార్టీలో చేంజ్ ఏమీ లేదు కదా?
ఏంటి ఇక్కడ ఎవరు కనిపించట్లేదు? ఏంటి? ఎవడ్రా పిచ్చోడు దారికి అడ్డంగా కారు ఆపాడు? మనకిప్పటికే బాగా లేట్ అయిపోయింది. ఏ బ్రదర్, ఇలా చూడు, బండి కాస్త ముందుకు పోనివ్వు. మాకు ఇప్పుడు చాలా అర్జెంట్ పని ఉంది, త్వరగా వెళ్ళాలి. ఇటువైపు దారి లేదంటే అటువైపు దారి ఉందేమో చూడు. ఏంటి అటువైపా? గేట్ క్లోజ్ అయింది. అవును, గేట్ క్లోజ్ అయ్యే ఉంటుంది. ఆ, మనమే గేట్ ఓపెన్ చేసుకుని వెళ్ళాలి. వెళ్ళి గేట్ ఓపెన్ చేయి. ఓపెన్ చేసి కారు పోనివ్వు. త్వరగా వెళ్ళు. సరే సార్, ఇప్పుడే బయలుదేరుతున్నాను. త్వరగా తీ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అన్నా, ఆయన వచ్చేశారు. పైకే వస్తున్నారు. ఏంట్రా అందరూ వచ్చేసారు? ఏంటి విషయం? అంతా మంచికే మీ ఇంటి గణపతి ఇది నా gift. థ్యాంక్ యూ. ఇది నా చిరు కానుక. నమ శివాయ, తీసుకో. నువ్వు ఇది గణపతి పూజ, అది కూడా తెలీదా? నువ్వు శివనామం పలుకుతున్నావు. ఏంటి మీరందరూ? సరే, ముందు పార్టీ స్టార్ట్ చేద్దాం. స్వీట్ హార్ట్, ఇది నా స్మాల్ పూజ, గిఫ్ట్. పూజ, ఒకే ఒక్క నిమిషం. ఇది నా స్మాల్ గిఫ్ట్ నీ కోసం. సరే, డ్రింక్స్ తాగుదామా? మనం డ్రింక్ చేద్దాం. రండి. ఏం తీసుకుంటాను? చూసి పడండి. జాగ్రత్త. ఉండు, ఇంకొంచెం. హే, అందరికి భోజనం చెప్పావు కదా? ఓకే కదా? ఇది కూడా ఉండు, అదో వస్తున్నాను కదా. గ్లాసు. యా, ఇదిగో. అసలు ఏం జరుగుతుందో ఏమైనా అర్థం అవుతుంది? గెస్ట్ చేయి, నీకే తెలుసు. కొంచెం కనిపెట్టు. తీసుకో. ఇంకా Please, కావాలంటే please, తీసుకో. చెప్పు. కొంచెం పోయి. చెప్పు ఏం కాదు. సెలబ్రేట్ చేయడం కోసమే మేము ఇక్కడికి వచ్చాం. అర్థమైందా? సరే వాడిని వదలండి. అయ్యో. నీకోసమే ఈ పార్టీ అంతా అరేంజ్ చేశాము. అందువల్ల మా అందరికి నువ్వు ట్రీట్ ఇవ్వాలి, సరేనా? కూడా నీకు గుర్తులేదా? నిన్ను కొట్టానంటేనా? అంత మతి మరపరా నీకు? సరే నాది ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటా రిక్వెస్ట్? మనందరం ఫోటో తీసుకుందామా? రే వెళ్ళురా, వెళ్ళు. కెమెరా ఇదిగో తీసుకుంటారా? వెళ్ళు. 6 నెలలు. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. నువ్వు సంతోషంగా ఉన్నావా? ఏం చెప్పమంటావు? ఒక పక్క సంతోషంగా ఉన్నప్పటికీ కూడా మరో పక్క కష్టం, బాధ, వేదన ఇవన్నీ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. లైఫ్ అంటే అలాగే కదా ఉంటుంది. వాటన్నిటినీ మనం ఒప్పుకోవాలి కదా. అవును, నువ్వు చెప్పేది కూడా వాస్తవమే. వదిలే చూసుకుందాం. మ్మ్. నేను కూడా. ఐడియా ఎవరిది? పొర ఎదవా. ఈనాటి బంధం ఈనాటిదో, ఈనాటి పెనవేసి బలివేసేసే. సరే పద, రండి. ఈనాటి బంధం ఈనాటిదో. ప్రభు, చాలా సర్ప్రైజింగ్ గా పార్టీ ఇచ్చావు. థ్యాంక్స్ మామా. థ్యాంక్స్ ఎందుకురా? ఫ్రెండ్స్గా ఇది మా బాధ్యతరా. స్నేహితులు ఎప్పుడు మంచి చేసుకుంటూనే ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ, టైం అవుతుంది. వచ్చారంటే కేక్ కట్ చేద్దాం. రండి. ఎన్నిసార్లు చెప్పిందే చెప్తాం. ఏయ్, చెప్పని నీకేంటి అసలు? ముందు మీరిద్దరు గొడవ పడకుండా ఉండండి. రండి, కేక్ కట్ కేక్ కట్ చేయాలి. చేద్దాం. హ్యాపీ ఆఫ్ యానివర్సరీ. హ్యాపీ ఆఫ్ యానివర్సరీ. మీ ఇద్దరు కలిసి కేక్ కట్ చేయండి. ఇద్దరు కలిసి చేయండి. ఏ అది చూడు. ఏ తినిపించు. ఇదిగో, అంతే. నాకు తినిపించవా? హే. ఓకే, ఇదిగో.
షిట్ నీల్ నీల్ ఇదిగో వస్తున్నా. ఓకే నిమిషం వస్తున్నా ఉండు. హలో. ఏంటి నిద్రపోతున్నావా? ఎందుకు ఫోన్ తీయలేదు? లేదు అది నీకు చిన్న అంబిషన్ కూడా లేదు. ఇలాంటివన్నీ ఏం చెయ్యాలి? అది నేను కాసేపు ఆగి మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. ఫోన్ మాట్లాడడానికి కూడా టైం లేదు. నువ్వు అంత గొప్పడు అయిపోయావు, అంతే కదా? లేదు 2 నిమిషాల్లో నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. చెప్పేది అర్థం చేసుకోండి ప్లీజ్. తోసి హలో. ఒక్క నిమిషం కట్ చేసేకు. వచ్చే 25వ తేదీ నిత్యకి పెళ్లి. నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే. నిత్య పాపకి పెళ్ళా? తుసికోసారి ఫోన్ ఇవ్వు. అమ్మా తుసి. నానా తుసి లేదు. లేదు అంటే? లేదంటే ఆఫీస్కి వెళ్ళింది అని అర్థం. అలాగా? సరే, పెళ్లికి వచ్చేటప్పుడు గిఫ్ట్ కొనుక్కురా, అర్థమైందా? మంచి గిఫ్ట్ కొనుక్కురావాలి. ఇలా చూడు, మన బంధువులందరూ నీ మీద చాలా కోపంగా ఉన్నారు. నువ్వేమో సిటీలో ఉద్యోగం చేస్తున్నావు, అందువల్ల నువ్వు పదే ఇక్కడికి వచ్చి వెళ్ళడం కష్టమే. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు కదా. నానా మా మేనేజర్ గారు సెకండ్ లైన్లో కాల్ చేస్తున్నారు నాన్న. నేను ఆయనతో మాట్లాడి మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. ఏంట్రా నువ్వు? తుసి హలో. ఏంట్రా మాట్లాడుతుంటే కట్ చేస్తున్నావు? లేదు నానా. ఒక్క నిమిషం ఉండు, మీ పిన్నేదో మాట్లాడుతుందంట. ఏంటి నాన్న నీల్, ఏంటయ్యా ఇలా చేసావు? నిత్య మనకి చాలా దగ్గర సంబంధం అయ్యా. వాళ్ళ ఇంటి విశేషానికి మనం వెళ్ళాలి కదయ్యా. ఒక్క నిమిషం నాన్నగారికి ఫోన్ ఇస్తారా? ఫోన్ స్పీకర్లోనే ఉంది, అలాగే మాట్లాడు. నానా నాకు వచ్చే జీతం ఎంతో మీకు బాగా తెలుసు కదా నాన్న. ఆ జీతంతోనే ఎప్పుడు ఇదే గొడవ. ఈఎంఐ, లోను, ఇంకా ఆ ఖర్చులు ఈ ఖర్చులు, అలాగే పార్టీలు. పార్టీనా? నానా అదేంటంటే పార్టీ అంటే అదే క్లయింట్ ఇచ్చే పార్టీ. అదే దాని గురించే నేను మీతో చెప్పాను. నాకు కొంచెం పని ఉంది, నేను తర్వాత మీకు కాల్ చేస్తాను. ఏం చూస్తున్నావు? చెప్పు, ఏం చూస్తున్నావు? మా రిలేటివ్ పెళ్లికి నేనేం వెళ్ళనులే. రేయ్ ఎదవా, నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను రా. నా ప్రెగ్నెంట్. ప్రెగ్నెంటా? కాదు 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 మా కంపెనీ ప్రెగ్నెంట్ అయిన వాళ్ళ కోసం కొత్త ప్రోడక్ట్ ని కనిపెట్టింది. అదే చెప్పాను, నేను తర్వాత మీకు కాల్ చేస్తాను ప్లీజ్. ఎన్నిసార్లు చెప్పాను సేఫ్టీగా ఉండు అని. ఇప్పుడు చూడు ఎంత పెద్ద ప్రమాదం జరిగిపోయిందో. ఏరా సేఫ్టీగా ఉండమని చెప్పా? రేయ్ నేను వదలను రా. రేయ్ వెయిట్ చేయి, తలుపు తెరవరా. ఎరా చేసినందుకు నువ్వు చేసి నన్నంటావా? సేఫ్టీగా ఉండమంటావా? ఆడపిల్లలు నీకు అంత చనువైపోయారా? తలుపు తెరువురా. ఇప్పుడు ఏం చెయ్యాలి? ప్రెగ్నెన్సీ కన్ఫర్మే కదా? నువ్వు చెప్పేది నిజమే కదా? రే నువ్వు నాకు దొరికావంటే. లేదు, ఎందుకని అడుగుతున్నానంటే ఒకవేళ కన్ఫర్మే అయినప్పటికీ మనం దాన్ని అబార్ట్ చేసుకోవచ్చు. నువ్వేం బాధపడకు. ఏమన్నావు? ఏం చెప్పావురా? ఏమన్నావు? ఏం మాట్లాడుతున్నావు? సచ్చినోడా. నిన్ను లవ్ చేశాను చూసావా? తుసి ఓకే ఒక నిమిషం. ఇలా చూడు, గూగుల్ ఏం చెప్తుందో విను. ఆ తర్వాత దాన్ని అలాగే ఫాలో అవ్వు. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. కంటిన్యూస్గా మెడిసిన్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. అంతే, చాలా సింపుల్. దేనికోసం ఇంత వర్రీ అవుతున్నావే నువ్వు? చూడు, నువ్వే బిడ్డని చంపేస్తావేమో. బిడ్డ? ఏ బిడ్డ? అరే అంటే అది అలా కాదు. ఇప్పుడే కదా నువ్వు కన్ఫర్మ్ చేసావు. బిడ్డ పుట్టాలంటే ఇంకా 10 నెలలు టైం ఉంది. ఇలా చూడు, అంటే ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో మనకు బిడ్డ అవసరం లేదు. అర్థమవుతుందా? చేతీరా, నువ్వు ఏం చెప్పినా సరే అది నా బిడ్డ, నేనే చూసుకుంటాను. మంచి డెసిషన్ తీసుకున్నావు. మనిషివారా నువ్వు?
నువ్వు ముందు హైదరాబాద్కి వెళ్ళాలన్నావు కదా, వెళ్ళిపో, వెళ్ళు. నేను నీకు ముఖ్యంగా లేను. కావాలంటే పూజాని కూడా తీసుకెళ్ళిపో. నాన్న నేను పనిలో ఉన్నానని చెప్తే మీకు అర్థం కాదా? ఎన్నిసార్లు చెప్పాలి నేను మీకు? ఎందుకు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉన్నారు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫోన్ చూసావా లేదా? పూజ, పూజానే. ఏమైంది నీకు? సారీ పూజ, అదేంటంటే నేను కొంచెం వేరే పనిలో ఉన్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ టాస్క్ ఇచ్చారు, ఆ పని కంప్లీట్ చేస్తూ ఉన్నాను. అందుకే సరిగ్గా ఇప్పుడే మా నాన్న కూడా నాకు కాల్ చేసి ఒకటే టార్చర్ పెడుతూ ఉన్నాడు. ఎప్పుడు వస్తున్నావు ఊరికి, ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ అంటూ. అందువల్లే మళ్ళీ ఆయనే కాల్ చేసాడేమని అనుకుని అలా మాట్లాడాను. తుసి, హేయ్ తుసి, 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 నేను చెప్పేది కొంచెం వింటావా? డోర్ ఓపెన్ చేయి ప్లీజ్. తుసి, దయచేసి నన్ను క్షమించు ప్లీజ్. ఐ థింక్ కార్ అక్కడే ఉందనుకుంటున్నాను. వెళదాం. ఓ మై గాడ్, ఏంటి ఇంత పొల్యూషన్ గా ఉంది? కానీ కార్ లోపల ఉన్నప్పుడు మనం ఫ్రెష్ గానే కదా ఉన్నాము. హైదరాబాద్ చాలా అందంగా ఉంది కదా, నాకు చాలా బాగా నచ్చింది. గుడ్ మార్నింగ్. Hi. గుడ్ మార్నింగ్ సార్. నేను పూజా చౌదరిని బుక్ చేశాను ఆల్రెడీ. థ్యాంక్ యూ మ్యామ్. నీల్ థ్యాంక్ యూ కుమార్. సార్. ఇదిగో థ్యాంక్ యూ. ఈ ఫామ్ మీద Thank you మీరు so సంతకం చేయండి much. మేడం. అండ్ దిస్ ఈస్ మై కార్డ్. థ్యాంక్ యూ. నాన్న నన్ను కొట్టనే కొట్టరు, అమ్మని మాత్రమే కొడతారు. ఆ తర్వాత అమ్మతో గొడవ పెట్టుకొని బయటికి వెళ్ళిపోతారు. అలా అంటున్నావా? సరే, మన నాన్నని కొట్టేద్దాం. బేబీ, ఆ అక్క దగ్గర గ్రోసరీస్ కొనమని నన్ను కొని తెచ్చారా? కాయగూరలు, ఆకుకూర, గుడ్లు, పాలు, ఆ తర్వాత సోప్ పౌడర్ 2 ప్యాకెట్లు. నీకొక విషయం తెలుసా అక్క? నేను ఇప్పుడే వచ్చి చెప్తానుండు. మీరు సామాన్లు కొనడానికి ఇచ్చిన డబ్బులో మిగిలిన డబ్బులు మళ్ళీ మీకు తిరిగి ఇవ్వలేదు కదా? ఇదంతా నీకెలా తెలుసు? ఇదిగో వచ్చేస్తున్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు జీవిస్తోంది వ్యవసాయం చేసే, దాన్ని నమ్ముకునే. పోరంపోకి ఎక్కడి నుంచి వస్తారు ఇలాంటి వాళ్ళందరూ? ఇలా చూసి రాయి. తుసి, ఆ పనికి మాలోడు ఇప్పుడే వచ్చాడు. ఏంటి? తుషి, అదే, నువ్వు ఎక్కడున్నావు? నేను వచ్చి చాలా సేపు అవుతోంది. అరే అరే ప్రభువా, ఆగాగా, మీరేంటమ్మా ఇలా ఉన్నారు? వాళ్ళ ముందుకి ఇలాంటి డ్రెస్సులు వెళ్ళకూడదు. ఆగండి ఒక్క నిమిషం. ఈ గుడ్డ పైన వేసుకో. వాడు ఎందుకు వచ్చాడో నేను అడుగుతాను. అరే ఏం చేస్తున్నావురా? నువ్వు స్నానం చేసి ఎన్నాళ్ళైందో ఎవరికి తెలుసు? నీ బట్టలు చూస్తే ఎంత మురిగ్గా ఉన్నాయి. ముందు లేవమంటున్నానా? లే. ఏంటి? అయ్యే ముందులే. అయ్యయ్యో, చి 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 చి, ఎంత మురిగ్గా ఉంది. నిన్నే అంత తుడిచిపెట్టాను. అయ్యయ్యో, ఏంట్రా ఇది? చెప్పులకి ఏదో దరిద్రం అంటించుకొచ్చా? సోఫా నిండా అంటిపోద్ది. దిగా. అరే ఏంటమ్మా నువ్వు? అయ్యో, నా మాట విను. ఇప్పుడు సంతోషమా? ఓరి దేవుడా, ఇప్పుడు నేల మీద కూర్చున్నావా? ఇంకేం చేయమంటావు? ఎక్కడ కూర్చున్నా నువ్వు తిడుతున్నావుగా. సరేలే, నువ్వు అక్కడే కూర్చో, నీకు అదే మంచిది. ఇలా మాట్లాడుతున్నావేంటి? తుషి, నీ పని మనిషి నన్ను చాలా అవమానిస్తోంది. ఏమన్నా? ఏం లేదులే. చెప్పు. ఏం లేదు అంటున్నానా? ఏమన్నావు? వచ్చిన పని చూసుకొని వెళ్ళు. ఇన్సల్ట్ చేస్తున్నాడు. ఇన్సల్ట్. మీరు వెళ్ళండి అక్క, నేను చూసుకుంటాను. ఏంటి తుషి, ఏంటి ఇదంతా? సరే వదిలే, అదంతా ఏం లేదు. ఏయ్, ఏమైంది నీకు? నువ్వేంటి నార్మల్గా లేవు? ఆఫీస్కి సరిగ్గా రావటం లేదు, ఎక్కువ లీవులు పెడుతున్నావు, ఫోన్ చేసినా ఫోన్ తీయడం లేదు. ఏమైంది అసలు? నీకు సమస్య ఏంటి ఇక్కడ? ఫోన్ కాస్త ప్రాబ్లంగా ఉంది, అందుకే. నా ఫోన్ ఎక్కడుంది? ఫోన్ ఇవ్వమ్మా. ఇలా ఇవ్వ. ఇలాంటి వాళ్ళ పని. పాపా వస్తున్నానమ్మా.
సరే నేను బయలుదేరుతున్నానమ్మా, టైం అవుతుంది. సరే వెళ్ళరా. ఈ రోజు సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం, అందుకే. తను ఇక్కడ పని చేస్తుందా లేదా? ఆ? నీకే ఇల్లు లేదు, మిగతా వాళ్ళకి చెప్పడానికి వచ్చాడు. పద. చెప్పు, అసలు నీ సమస్య ఏంటి? అబ్బా నడమంటున్నానా? ఏం లేదురా. వ్యవసాయం చేస్తూ పంట పండిస్తూనే నువ్వు జీవిస్తున్నావు. రావే పద. ఊరికే ఉండు, నోరు మూసుకో. ఏంటి తుషి, నీళ్ళేమైనా ఇబ్బంది పెడుతున్నాడా? డిప్రెషన్. సరే ఆఫీస్లో వర్క్ ఎలా ఉంది? ఆఫీస్లోనా? దాన్ని ఆఫీస్ అనడం కన్నా గాసిప్ సెంటర్ అంటేనే బెటర్ ఏమో. పరిస్థితి అలా ఉంది అక్కడ. ఏమైంది? ఏం సమస్య? అసలు ఏమైందంటే నీ గురించే, నీ లవ్ మ్యాటర్ గురించే. దాని గురించి మాట్లాడడానికి ఏముంది? అది అందరికీ తెలిసిన విషయమే కదా. మన క్యాంటీన్లో అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మన జయంతి ఉంది కదా, తను అదో టైపు. తన గురించి నీకు బాగా తెలుసుగా. తను ఎవరితో పడితే వాడితో వెళ్తుంది, మందు తాగుతుంది, సిగరెట్ తాగుతుంది, ఏది పడితే అది చేస్తుంది. అలాంటి వాళ్ళని ఏం చేసినా ప్రయోజనం లేదు. నీ గాసిప్ మ్యాటర్ కూడా కారణం తనే. తను మంచి పిల్లే కదా, తనెందుకు ఇలాంటి పనులన్నీ చేస్తుంది? తన్ని నేను డీల్ చేసుకుంటాను. స్టూపిడ్. సర్లే, అదంతా వదిలే. నువ్వు నీ లైఫ్ను చూసుకో. ప్రభు, నేను అందుకోసమే ట్రై చేస్తున్నాను. ఒక విషయం చెప్పనా, నాకు ఇక్కడ ఉండడానికి అస్సలు నచ్చలేదు. నా నేటివ్ గుర్తొస్తుంది. మా ఊరు ఎంత అందంగా ఉంటుందో తెలుసా? ప్రతి చోట పచ్చగా, చల్లగా. అలా అంటే? అది మీలాంటి సిటీ వాళ్ళకి అర్థం కాదు. సైకిల్లో స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? ఎటువంటి టెన్షను లేకుండా చాలా ప్రశాంతంగా బతికిన రోజులవి. అలాంటివన్నీ మస్సలు మర్చిపోలేము. అలాంటి రోజులు ఖచ్చితంగా మనకి మళ్ళీ దొరకదు. చాలా మిస్ అవుతున్నాను. స్కూల్ అయిపోయాక ఫ్రెండ్స్తో మాట్లాడుతూ జాలీగా ఇంటికి వెళ్తాను. అప్పుడు ఆ ఏజ్లో వచ్చిన ఒక లవ్, అది చాలా బాగుంటుంది. నిజంగా ఫీల్ ఉందే, చాలా క్యూట్. అలాంటివి అసలు ఇక్కడ ఏమీ లేవు. ఇంకా ఒకరోజు ఆ అబ్బాయి నాకు ప్రపోజ్ చేయడానికే వచ్చాడు. కానీ వాడికి నాతో మాట్లాడేంత ధైర్యం వాడికి లేదు. అందువల్ల నాతో ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కానీ అది చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అప్పుడప్పుడు కొన్ని చోట్ల వాడు నన్ను చూస్తూ ఉంటాడు. ఒక్కరోజు సరస్వతి పూజ రోజున వాడిలో ధైర్యం తెప్పించుకుని నాతో మాట్లాడడానికి వచ్చాడు. నేను వాడి కోసం ఎదురు చూశాను. వస్తానని చెప్పాడు, ఇంకా మనిషి లేడే. ఇంకా ఎంతసేపు వెయిట్ చేస్తాం? వీడి గురించే మాట్లాడుతున్నాను, అంతలో పోచి నుంచున్నాడే. లవ్ లెటర్ చేస్తాడు. ఏంటిది? లవ్ లెటర్ని ఎవరిలా మడతపెట్టి ఇవ్వరే? చాక్లెటా? సూపర్ తుషి. ఊరు వదిలొచ్చి ఇక్కడ ఏదైనా పని చేసుకుని సెటిల్ అవుదాం అనుకుంటే, కానీ ఇక్కడేమో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏం చేయాలో ఏంటో. ఒకవైపు ఫ్యామిలీ ప్రెషర్,
మరోవైపు ఆఫీస్ ప్రెషర్. ఒక మనిషి ఎన్ని సమస్యలతో పోరాడగలడు? అన్నిటికీ లిమిట్ అనేది ఒకటి ఉంటుంది. మనం అనుకున్నట్టు మన లైఫ్లో అసలు ఎప్పుడూ జరగదు. దానికి మనం ఏం చేయగలం? ఏం జరుగుతుందో అలాగే ఊరుకోవాలి. మన జీవితం ఒక మిషన్ లాంటిది. ఉదయం పాల ప్యాకెట్ మొదలుకొని రాత్రి పడుకునేదాకా పరిగెడుతూనే ఉండాలి. ఒక పక్క ఆఫీస్ ప్రాబ్లమ్స్ డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి. ఈ క్లయింట్స్ టార్చర్కి ఒక్కో క్లయింట్ ఒక్కో రకంగా ఉంటున్నారు. వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నాం కదూ. ఏదైనా చిన్న సమస్య వచ్చినా వాళ్ళు నేరుగా బాస్కి కంప్లైంట్ చేస్తున్నారు. టార్గెట్ అంటూ చావు కొడుతున్నారు. ఇది ఎంత టెన్షన్, ఎంత ప్రెషర్, ఎంత బీపీ. అసలు ఈ సమస్య వల్ల సంతోషంగా జీవించాల్సిన జీవితాన్ని అసలు సంతోషం అనేది లేకుండా జీవిస్తున్నాం. ఛా! సరే ప్రభు, రేపు మా అమ్మా నాన్న ఊరి నుంచి వస్తున్నారు. వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. నువ్వు ఇక్కడ ఇంకా ఉండొద్దు, మనం ఊరికి వెళ్ళిపోదాం అంటారు. ఏం చేయమంటావు? నాకు ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో అసలు తెలియట్లేదు. అన్ని సమస్యలకి ఓ పరిష్కారం ఉంటుంది ప్రభు. ఆ? అది ఏంటంటే ఏంటది? ఏంటో చెప్పు. అది ఏంటంటే అది రేపు ఏ రోజు నీకు అసలు బాగా గుర్తుంది కదా? రేపు సండే. అసైన్మెంట్ ఏమీ లేదు. రేపు ఆఫీస్కి కూడా లీవే. చెప్పు, నీకోసం ఏం చేయాలో చెప్పు. సరే వదిలే, నేను చూసుకుంటా. ఏమైంది చెప్పు తుషి. ఏదైనా చేయాల్సి ఉంటే చెప్పు, నీకోసం నేను చేసి పెడతాను. ఏంటి ఆలోచిస్తున్నావు? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలా? ఏంటి? డాక్టర్ ఎందుకు? అది నా ఉద్దేశం, నీకు ఆరోగ్యం బాగోలేదా, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలా అని అడిగాను. చిల్. నీకేదైనా ప్రాబ్లం అయితే నేను చూసుకుంటాను కదా, అందుకే అంటున్నాను. వాట్సాప్ చూడు. ఏంటి? ఓ, ఇదా విషయం. రేపు ఊరు నుండి వచ్చే అమ్మా నాన్నల్ని పికప్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ప్రభు. హే తుషి, నీకేదైనా ప్రాబ్లం వస్తే ఎప్పుడు నేను నీ వెంటే ఉంటాను. అర్థమవుతుందా నీకు? రాయిలా. ఇక్కడ ఏం జరుగుతుందో అసలు అర్థం కావడం లేదు. నీ పని మనిషి అదో టైపే. పూజ, ఒక కాల్ చేసుకోమంటావా? చేసుకో. ఓకే, చేసుకో. ఏదో ఒక రోజు అయిపోయే జీవితం ఇది నీ మదిలో. హలో నీ తుసి, ప్లీజ్ ఫోన్ కట్ చేయకు. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉంది. ఎందుకు? ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎవరు పాట పాడుతున్నారు? ఎవరు లేరే, ఇక్కడెవరు లేరే పాట పాడడానికి. అది టీవీ షో. అదే టీవీ షో చూస్తున్నాను, వేరే ఏమీ లేదు. మన సూపర్ సింగర్ ఉంది కదా, ఇది కూడా అలాంటి షో. ఆ షో చూస్తున్నాను, అంతే, ఇంకేమీ లేదు. తర్వాత దుసి చెప్పు, నువ్వెలా ఉన్నావు? నువ్వు బాగానే ఉన్నావు కదా? నీకు ఎలాంటి సమస్య లేదు కదా? ఇంకా డాక్టర్ని వెళ్ళి కలిసావా? నా కోసం నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను చూసుకుంటా. దుసి ప్లీజ్, దయచేసి నన్ను అర్థం చేసుకో. దోసి, పూజ ఆపుతావా? వాట్? ఏమైంది?
ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? సైలెంట్ గా నేను ఈ రెస్పాన్సిబిలిటీస్ లోకి వెళ్ళిపోవాలేమో అనిపిస్తోంది. అరే ఈ ఏంట్రా? సంసారం, పిల్లలు, బాధ్యతలు అని. తను ఒక పల్లెటూరు అమ్మాయి, తను అలాగే ఉంటుంది. ఏం నా చేయమంటావు? సిచ్యువేషన్ లో నువ్వుండి ఉంటే వెల్, యాక్చువల్లీ నాకు అలాంటి ప్రాబ్లం అంతా రాదు. నేనెప్పుడూ అలాంటిగానే ఉంటాను. నాకెప్పుడు ఫస్ట్ నా పని, అదే నా టార్గెట్. టార్గెట్ 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 మ్మ్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇలాంటి ఫ్యామిలీ, పిల్లలు, ఇలాంటి కమిట్మెంట్స్కి వెళ్తే మన వల్ల ఏమీ చేయలేము. ఆల్రెడీ మనకి ఎక్కువ మీటింగ్స్, టార్గెట్స్, డెడ్ లైన్స్ ఎక్సెట్రా ఇలాంతా ఉన్నప్పుడు నా వల్ల అదంతా ఊహించలేకపోతున్నాను. అందువల్ల నేను అటువైపు వెళ్ళలేకపోతున్నాను. మనం జీవించడానికి డబ్బులు కావాలి. అది ఉంటేనే మన లైఫ్ని రన్ చేయగలం. ఈ ప్రపంచమే దాని వెనకాతలే వెళ్తుంది. నేను కూడా దానికోసమే పరిగెడుతున్నాను. ఈ ప్రపంచమే డబ్బుమయం. కరెక్ట్గా చెప్పావు. చేర్స్ టు ఎవ్రీథింగ్. Cheers. పూజ, నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను. కన్ఫ్యూషన్? నాకు నీ మీద క్రష్ ఉండేది. నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నువ్వు నాకు బాగా నచ్చావు. చెప్పాలంటే నువ్వు లూజ్ హెయిర్లో చాలా అందంగా కనిపించావు. నీకు అది జ్ఞాపకం ఉందా? గుర్తుంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నాకు చాలా చాలా ఇష్టం పూజ. కమాన్. డోర్ లాక్ చేసి ఉంది. నేను వెళ్ళి ఓపెన్ చేస్తాను. అవును, ఎవరొచ్చారు? అమ్మ నాన్న వచ్చారు. అలాగా? ఆ. అరే రే, రే, రే. రామ్మా. ఆశీర్వాదించండి అయ్యా. చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. అమ్మ బాగున్నారా? నన్ను ఆశీర్వదించండి. ఇవ్వండి అంకుల్. బాగున్నానమ్మా. తీసుకోపో. దుసి, దుసి అమ్మా, రామ్మా. ఎవరొచ్చారో చూడండి. త్వరగా రండి, రండి. అమ్మా, అక్క నీళ్ళు తీసుకురండి. ఆ, నానా, మెల్లగా మెల్లగా అమ్మా. నువ్వు బాగున్నావమ్మా? చూసుకోండి, బాగా చూసుకోండి. చూసారా, నేను బాగున్నాను కదా. రారా నా బంగారు కొండ, చల్లగా ఉండాలి. చూసావు కదా నా కూతురు ఎలా ఉందో. వచ్చేటప్పుడు తెగ భయపడ్డావు కదా నా కూతురు ఎలా ఉందో ఏమిటో అని. ఏం చెప్పమంటారు, మీరే పొగుడుకోవాలి. ఏమైంది? ఏమ్మా, నువ్వు అసలు ఏమైనా తింటున్నావా లేదా? ఏంటి ఇంత సన్నపడిపోయావు? అయ్యో. నేను అలా ఉన్నానా? లేదు లేదు. ఇంకా తనకి సపోర్ట్ చేస్తున్నారా మీరు? అది ఏంటంటే, నేను మీకోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నందువల్ల ఏమీ తినలేదు. చూడు, తనకి ఆకలిగా ఉందట. తినడానికి ఏమైనా ఉందా? ఉందా ఇదిగో అమ్మా? అమ్మా, నిన్నే తినడానికి ఏమైనా ఉందా? తిండి లేదు, గిండి లేదు. తినాలనుకుంటే హోటల్కి వెళ్ళి తిను. ఏంటి అలా అరుస్తుంది? ఏమా, నువ్వేదో ఆకలి అన్నావు. ఆకలిగా ఉంటే ఒక గ్లాసు నీళ్లు తాగి పడుకో. లేదంటే తనకు చెప్పినట్టుగానే నీకు చెప్తుంది. నానా, ఈయన ప్రభు నాతో పాటు ఆఫీస్ లో పనిచేస్తున్నారు. అయితే మనం బయటికి వెళ్ళాలంటే ఇతను తీసుకెళ్దాం. నాకు తెలిసి కొద్దిమందికి నువ్వు చాలా పెద్ద క్రష్. కొంతమందికి మాత్రమేనా? పర్వాలేదు. ఇంతకీ నీ ఫ్యాన్ పేజ్ ఎంత? డేయ్, ఈ ప్రభా మాత్రం నన్ను అడ్డుకోకుండా ఉండి ఉంటే ఎందుకు? కనుక ఎందుకు? చెప్పు చెప్పు చెప్పు. చూసినే కారణం. నువ్వు ఓవర్గా మాట్లాడుతావు తన గురించి. నేను పుట్టి పెరిగిందంతా ఒక చిన్న గ్రామంలోనే. అక్కడ చేనుగట్టు, కాలువ చాలా అందంగా ఉండేది తెలుసా. ఆ తర్వాత అక్కడ ఓ పెద్ద గుడి కూడా ఉండేది. అక్కడ పూజలు కూడా బాగా చేసేవాళ్ళు. అది చూడటానికి చాలా బాగుంటుంది. నీకు వాటి గురించి తెలుసా? నాకు దాని గురించి బాగా తెలుసు. నేను విలేజ్ కంతా వెళ్ళాను. అటువంటి సందర్భాలప్పుడు పాటలు పాడేవాళ్ళు పాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఒక పాట పాడతాను. ఎంత ధైర్యం ఉంటే నువ్వు పాట పాడతానంటున్నావు? నీల్, నో నో నీల్. నా మనసే నికర్పించాను నా చెలి, చెలి ప్రియా నువ్వే నా సఖీ. నికర్పించాను నా చెలి, చెలి ప్రియా నువ్వే నా
కర్పించాను నా చెలి చెలి ప్రియా నువ్వే నా సఖీ కర్పించాను నా చెలి. పర్వాలేదు, బాగానే పాడుతున్నావు. బొట్టు బాగుంది కదమ్మా. ఒక్క నిమిషంలో వస్తానమ్మా. మీరిద్దరూ తిన్నారమ్మా? లేదంటే మళ్ళీ వంట చేయాలనుకుంటాను. నువ్వు కాస్త లీవ్ పెడతావా? నాకు చాలా పనులున్నాయి. కుదరదంటే ఛాన్సే లేదు. ఆఫీస్లో చాలా పనులున్నాయి, లీవ్ అస్సలు ఇవ్వరు. ఏయ్, నువ్వు ఆఫీస్కి వస్తావా రావా? నేను రావట్లేదు, మెయిల్ చేశాను. నువ్వు కాస్త మేనేజ్ చేస్తావా ప్లీజ్? ఓకే. ఏమా కూర్చోండి. కూర్చోవే. అబ్బా. అవును, మీరందరూ ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారు? మన విషయం చెప్పావా? అదే మన ఇంటికి తీసుకువెళ్ళే సంగతి. వీళ్ళని మన ఇంటికి తీసుకువెళ్ళి విందు భోజనం పెట్టి, అలాగే కులదైవం గుడికి వెళ్ళి కొన్ని పూజలు అవి చేయాలి కదా వారింటికి. వెళ్ళి రావచ్చు కదా తుషి. అరే, మనం ఇంత మాట్లాడుతున్నాం, తను ఏమైనా మాట్లాడుతుందా చూడండి. అసలు సరిగా తింటుందా లేదో కూడా తెలియడం లేదండి. తన బాడీ చూడండి ఎలా ఎండిపోయిందో. ఈ జుట్టు కటింగ్ చూడండి ఎలా చేయించుకుందో. ఏంటిది? అది స్టైల్ ఆంటీ. ఈ కాలం అమ్మాయిలు ఇలాగే ఉంటారు. నా మాట వినండి, తను అంతలా చెప్తున్నారు కదా, మీరిద్దరూ వియ్యాల వారింటికి వెళ్ళి రావడం చాలా మంచిది. ఇలా చూడండి అంకుల్, తన్ని ఎప్పుడు తీసుకెళ్ళబోతున్నారు? వాళ్ళు రెడీ అంటే రేపే తీసుకువెళ్ళిపోతాం. అది మాత్రమే కాదు, అల్లుడికి ఏం ఇష్టమో అవన్నీ చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. వీళ్ళిద్దరూ వస్తే చాలు, మిగతా విషయాలన్నీ నేనే చూసుకుంటాను. ప్రభు, నువ్వు ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. అంకుల్ అంటే మీరేం కంగారు పడకండి, వీళ్ళిద్దరూ ఖచ్చితంగా మీ ఊరికి వస్తారు. నేను గ్యారంటీ. నేను ఏదో ఒకటి మాట్లాడి కన్విన్స్ చేస్తాను. నన్ను నమ్మండి అంకుల్, నేను చూసుకుంటాను. అలాగా, నువ్వు ముందు బయలుదేరు. అంకుల్, నన్ను నమ్మండి, నేను చూసుకుంటాను. తను చూసుకుంటాడంట. కొంచెం దూరంగా కూర్చోవే. తిరుగు భోజనమా? ఏమంటున్నారు నాన్న? టార్చర్ చేయకండి. టార్చరా? నాన్న నేను నీకు టార్చర్? ఏంటి నువ్వు ఇలా మనసాక్షి లేకుండా మాట్లాడుతున్నావు? మీ నాన్నగారు ఎంత కష్టపడి నిన్ను చదివించారు, ఇలా మనసాక్షి లేకుండా మాట్లాడతావా నువ్వు? నిన్ను తలుచుకుంటేనే మాకు సంతోషంగా ఉందమ్మా. నీ ఇష్టానికి నువ్వు చేస్తావు, అంతే కదా? అమ్మా ప్లీజ్. అమ్మా, నేను చెప్పేది విను. ఏంటి? ఇక్కడ మా ఇద్దరికి చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి, అవి వదిలి మేము రాలేవు. రాకూడదని మేము అనుకోవట్లేదు, అర్థమవుతుందా? ఒక కంపెనీలో మనకి నచ్చినట్టు లీవ్లు వేయలేము. ఇలా చూడమ్మా, పెళ్ళంటే సింపుల్గా చేసుకున్నారు, కానీ సంప్రదాయాన్ని మనం పాటించాలి కదమ్మా. నేను చెప్పేది విను. మీరిద్దరూ మన ఊరికి ఈ ఫంక్షన్కి వచ్చి వెళ్ళండి చాలు. తర్వాత నీల్ వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి తేదీని కూడా కన్ఫర్మ్ చేద్దాం. లేదు లేదు, నీల్ నాన్నగారు చెప్పినా కూడా మేము రాము. ఇప్పుడు మీరు ఏం చెప్పినా సరే మేము ఊరికి రావడానికి సిద్ధంగా లేవు. పూజ, నాకు చాలా టెన్షన్గా ఉంది. అరే ఏంటబ్బా, ఎప్పుడు చూడు టెన్షన్ టెన్షన్, అలా నీకేం ప్రాబ్లము? షో, ఇక చూడు, ఎప్పుడు దేని గురించి బాధపడుతూ ఉండకూడదు, సరేనా? నువ్వు లక్కీ బాయ్, ఎప్పుడు నువ్వు సంతోషంగానే నేను ఉండాలి. లక్కీయా? అదేమీ కాదు. నేను నా లైఫ్లో తర్వాతి స్టెప్ని తలుచుకొని చాలా బాధపడుతున్నాను ఇప్పటికే. నటించుకో. ఈ 2 గంటల్లో నువ్వు తనకి 2 సార్లు కాల్ చేశావు. అలా అయితే ఇందులో ఏదో ఉంది కదా. ఏముందంటావు నువ్వు? నువ్వు డిస్టర్బ్ అవడానికి తనే కదా కారణం. చెప్పు, సరే ఏంటి చెప్పు, అర్థం? నువ్వే చెప్పు, ఏమై ఉంటుంది? దట్ ఈస్ లవ్. యు ఆర్ ఇన్ లవ్. ఊరికి ఏదో వాక్కు నీ పాటికి నువ్వు. ఐ యామ్ ఇన్ లవ్. అది సరే పూజ, దీని పేరే ప్రేమ అని నువ్వు అనుకుంటున్నావా? నాకు తెలియట్లేదు, ఎవరినైనా లేదు, అడిగి నేను తెలుసుకుందాం. సీరియస్ గానే అడుగుతున్నాను. చెయ్యి, నన్ను ఇంకా లవ్ చేస్తుందని అనుకుంటున్నావా? నాకెలా తెలుసు? సరే వదులు, ఎవరైనా వస్తే అడిగి తెలుసుకుందాం. నాకు ప్రేమ గురించంతా ఏమీ తెలీదు. కేవన్నావు? అరే, నీకు ప్రేమ గురించి ఏమీ తెలీదా? అబద్ధం చెప్పు. చిన్న వయసులో ఒక చిన్న లవ్ ఉంది. అప్పుడు అది బానే ఉంది, కానీ ఈ వయసులో ఏదీ సెట్ అవ్వలేదు. ఏంటి, ఏమైందని అడుగుతున్నాను కాదు, కదా. నువ్వు చెప్పేది వింటే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఏమీ తెలియని చిన్న వయసులోనే లవ్ చేశాను అంటున్నావు, కానీ ఇప్పుడేది లేదంటున్నావు. భలే మంచివి నువ్వు. ఇంకొక విషయం చెప్తాను విను. కాలేజ్ చదువుకున్నప్పుడు ఒకసారి ఒక ప్రపోజల్ వచ్చింది, కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేదు.
దాని తర్వాత ఇలాంటి లవ్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు నా ఫీలింగ్స్ని ఇలాగా షేర్ చేసుకుంటున్నాను. ఓకే, నేను నా చిన్న వయసులో ఎన్నో కష్టాలను చూస్తూ పెరిగాను. ప్రేమానురాగాలంటే ఏంటో కూడా నాకు తెలీదు. చాలా కష్టం. అమ్మా నాన్న ఉండి కూడా నేను నా జీవితాన్ని భయపడుతూనే జీవిస్తూ వచ్చాను. చాలా కష్టపడ్డావు. అమ్మా నాన్న జీవించిన జీవితాన్ని చూసిన తర్వాత నాకు ఈ కుటుంబం, పిల్లలు వీటి మీద ఎటువంటి ఆసక్తి అస్సలు లేదు. అందువల్ల ఇంట్లోంచి పారిపోయి వచ్చేసావా? తర్వాత ఒకరోజు మా అమ్మకి బాగా అనారోగ్యంగా ఉంది. ఆ టైంలో నేను ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లాల్సి వచ్చింది. అందువల్ల నాన్నకి ఫోన్ చేసి విషయాన్ని చెప్దామని ఆయనకి ఫోన్ చేశాను. ఆయన అసలు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఎలాగోలా నేనే వెళ్ళి ఆటోలో అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లాను. అప్పుడే మా అమ్మ 2 చేతులు చాలా చల్లగా అనిపించాయి. ఆ తర్వాత డాక్టర్ మా అమ్మగారిని చెక్ చేసి చూసి షీ ఈజ్ నో మోర్ అని చెప్పారు. విషయం తెలుసుకుని నాన్న హాస్పిటల్కి వచ్చారు. అయినా తను కొంచెం కూడా ఫీల్ అవ్వలేదు. అమ్మ కోసం కనీసం కన్నీటి బొట్టు కూడా కార్చలేదు. అప్పుడే నాకు విషయం బాగా అర్థమైంది. ఇన్ని సంవత్సరాలు తోడుగా ఉన్న వారు చనిపోతే ఈ మనిషి కాస్త కూడా బాధపడలేదు. అందువల్ల ఆయన నుండి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. మా అమ్మ చాలా మంచిది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఇలా చూడు, కార్యంలో పూజ, విందు భోజనాలు అన్ని బ్రహ్మాండంగా ఉండాలి. పూజ ఖర్చులు తక్కువైనా పర్వాలేదు, నాన్ వెజ్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. ఏవైనా సందేహాలుంటే అడుగు. అలాగే షామియానా, కుర్చీలు. అయ్యా, కుర్చీలు టెంటులు మేమే వేస్తామయ్యా, మరేం పర్వాలేదు. మంచిది, అన్ని జాగ్రత్తగా చూసుకో. కానీ ఏ లోటు రాకూడదు, అర్థమైందా? ఖర్చు ఎంతైనా పర్వాలేదు, అడిగి తీసుకో. సరేనా? వెళ్ళు. సరేనయ్యా, చేసేస్తాం. ఇంకేంటి చెప్పు. అది అయ్యా, అడ్వాన్స్ ఇచ్చారంటే. అడ్వాన్సా? ముందు పని కరెక్ట్గా కానివ్వు, ఆ తర్వాత చూసుకుందాం. ఒట్టి పిసినా రోడ్లో ఉన్నాడు. హలో, అందరూ కార్యానికి టైంకి వచ్చేయాలి. ఇక్కడ అన్ని పనులు నేను ఒక్కనే చూసుకోవాల్సి వస్తుంది. ఏం చేయను, చేయక తప్పదు కదా. నేను చూసుకుంటానులే. కార్యానికి ఎవరు వస్తారు? నాన్ వెజ్ తినడానికైనా వస్తారు. చెప్పండి. ఒక్క నిమిషం, మళ్ళీ చేస్తాను. నేను బయలుదేరుతున్నాను. ఏంటి, వెళ్ళిపోతున్నావా? 2 రోజులు అమ్మకి కార్యం ఉంది, హఠాత్తుగా బ్యాగ్ సర్దుకుని బయలుదేరిపోతానంటే ఏంటి అర్థం? నేను ఉద్యోగంలో జాయిన్ అయి తీరాలన్నా, అందువల్లే. నువ్వు ఏమంటున్నారా? ఈ కుటుంబాన్ని నేనే పోషిస్తానని చెప్తూ ఉంటావు. లేదు, నేను వెళ్ళాలి నాన్న. రేయ్, నోరు మూసుకుని ఇక్కడే ఉండు, లేదంటే నీ పళ్ళు రాలు కొడతాను, జాగ్రత్త. నిన్ను చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది. నేను బయలుదేరుతున్నాను. నీల్, నీల్, రేయ్ ఆగరా, చెప్తున్నాను కదా, నా మాట వినరా, ఆగు. అరే ఆగమంటుంటే. నేను ఇంత చెప్పినా నా మాట లెక్క చేయకుండా బయలుదేరుతున్నావంటే నీకు ఎంత ధైర్యం? నీ వల్లే మా అమ్మ చచ్చిపోయింది. ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నన్ను వదిలే, నేను ఎక్కడికైనా వెళ్ళిపోయి బతుకుతాను. మా అమ్మకి విమానం ఎక్కాలని ఓ కోరిక ఉండేది. కానీ చివరి వరకు నేను ఆ కోరిక నెరవేర్చలేకపోయాను. ఆమె అస్థికల్ని నేను గంగలో కలిపేటప్పుడు సరిగ్గా అప్పుడే పైనుంచి ఒక ఏరోప్లేన్ పోయింది. ఆ రోజు ఆ ప్రదేశంలో పైనుంచి వెళ్ళింది కేవలం ఏరోప్లేన్ మాత్రమే కాదు, మా అమ్మ కోరికలు కూడా ఆ రోజే ఎగిరిపోయాయి. నాకు కూడా మా అమ్మా నాన్న ఒక ప్రాబ్లమ్స్ని నాకు బాధగానే ఉంది. ఎప్పుడూ గొడవే. దాని తర్వాత కోర్టు, డైవర్సు. వేరే ఇంకేమైనా రిలేషన్స్? ఓ రిలేషన్సా?
ఓ వాళ్ళ అంతక మీద మోసం, అందరూ ఆస్తి కోసమే. అదేంటంటే ఈ బంధువులు ఆస్తి ఎప్పుడు మన చేతికొస్తుందని చూస్తూనే ఉన్నారు. కొంచెం కూడా ప్రేమ జాలి లేదు. దాని తర్వాత కేసు వాళ్ళ పక్క గెలిచింది. దీనికి మన ఏం చెప్పాలి? మై లార్డ్, మై లార్డ్, మై లార్డ్, మై లార్డ్. నా వల్ల ఏమీ కుదరలేదు. ఎలా ఉంటానో ఏంటో అని చాలా బాధగా ఉన్నింది. దాని తర్వాత నేను హాస్టల్లో ఉండి జాబ్ వెతుక్కున్నాను. ఇప్పుడే అన్నిటినీ కొద్ది కొద్దిగా మర్చిపోతున్నాను, కానీ నా వల్ల కుదరట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో నేనున్నప్పుడు ఇలాంటి ఫ్యామిలీ, పిల్లలు, ఇలాంటి లైఫ్ని అనుకోలేకపోతున్నాను. చిరాకుగా ఉంది. ఆస్తి గురించి అడిగితేనే నాకు తలనొప్పి వచ్చేస్తుంది. చాలా కష్టం, నా వల్ల అవ్వట్లేదు. మన జనరేషన్ మొత్తం సరైన సెల్ఫిష్ లా ఉన్నారే. మనం కోరుకున్నది ఎప్పుడూ జరగదు. ఈ లోకంలో నిజమైన ప్రేమ అనేది లేదు. ఏంటో ఈ జీవితాలు. పోండ్రా. నువ్వు చాలా చాలా మంచి పిల్లడివి. నీలాంటి ఒక అబ్బాయి నా లైఫ్లో వస్తే తను నన్ను బాగా చూసుకుంటాడని నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఉంది. కొంచెం ప్రేమ, కొంచెం దయ, కొంచెం గొడవ. పొద్దున్న లేచిన వెంటనే అది కేవలం కొంచెం ఉంటే సరిపోతుందా? మరి వేరే ఇంకేమీ వద్దా? పైకెక్కితే మూడు వచ్చేస్తుంది. అందమైన నీ అధరాలు. కవితనా? పాటో కవిత. ఎందుకు కవితలంటే నీ ఇష్టమా? లేదు లేదు. తుసికి ఒక ఫోన్ చేసి అడగమంటావా? లేదు లేదు వద్దు. లేదు లేదు, ఒకే ఒక ఫోన్ చేసుకుంటాను. చెప్పింది విను. ప్లీజ్ ఒకే ఒక ఫోన్. వద్దని చెప్తున్నాను కదా. నో 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 నో. ఒకే ఒక ఫోన్, ఒక్క ఫోన్ మాత్రం చేసుకుంటాను. ప్లీజ్ ప్లీజ్ ఒకే ఒక వద్దు ఫోన్. వద్దు. కాదు, దానికోసం కాదు. తను ఫోన్ చేస్తుంటే అస్సలు తీయడం ప్లీజ్ లేదు. వద్దని ఒకవేళ చెప్తున్నాను తీసినా కదా. కూడా నన్ను బాగా తిడుతుంది. నో నో నో. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలి. అందుకే తను ఒంటరిగా స్వతంత్రంగా ఉంది, అందుకే వద్దు. శుభాకాంక్షలు చెప్పాలి. అంతే, ఇంకేమీ లేదు. ప్లీజ్ తనకి కాల్ చేయొద్దు, కాల్ చేయొద్దు. చెప్తే విను. ఈ ఫోన్ ఎక్కడ పెట్టేశాను? మన లైఫ్ లో మనకి చాలా డ్రీమ్స్ ఉన్నాయి. ఎప్పుడు చూసినా వాటి కోసమే కష్టపడాల్సి వస్తుంది. ఈ సిచ్యువేషన్ లో మన మనసుకు నచ్చిన జీవితం కూడా ఒకటి. ఏం చేద్దాం చెప్పు? చాలా కష్టం. అయినా మాత్రం ఏం చేయగలం? మనం ఏమైనా చెప్పినా మన మాట ఎవరైనా వింటారా ఏంటి? నాకేం చేయాలో ఏమీ అర్థం వెళ్ళకు, నేను చెప్పేది విను. జీవితం మీదే విరక్తి వచ్చేసింది. నీల్, ఫస్ట్ టైం నీ దగ్గర చెప్తున్నాను, నేను లవ్ చేస్తున్నాను. నేను వెళ్ళి తన్ని చూడబోతున్నాను. నన్ను చూడగానే తను తిట్టేస్తుంది. అయినా కూడా పర్వాలేదు. తను ఎన్ని తిట్టినా సరే నేను ఒకే ఒక్కసారి వెళ్ళి తనని చూసుకొని వచ్చేస్తాను. సరేనా? ఒకే ఒక్కసారి వెళ్ళి చూసుకొని వస్తాను. ప్లీజ్, నేను చెప్పేది విను. లవ్ చేస్తున్నాను నిన్ను. నేను తనకి ద్రోహం చేశాను. తనని నేరుగా కలిసి క్షమాపణలు చెప్పుకోవాలి. ఐ లవ్ యూ. కానీ నేను యాక్సెప్ట్ చేయలేను. నేను మాత్రం ఏం చేయగలను? నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను. నేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఎందుకు కాల్ చేస్తున్నావు?
నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, ఇంకెప్పుడు కాల్ చేయకు. ఇప్పుడు ఏమంటున్నావు? నువ్వు చెప్పేవని నేను వినాలా? అలాగంతా నా వల్ల. నేను మళ్ళీ కాల్ చేస్తా. నీకు ఇష్టమని తీసుకొచ్చాను. ఇది నీకు నచ్చిందా? చిన్నప్పుడు ఎంతో ఆశపడి అడిగేదానివి, అందుకనే నీకు సర్ప్రైజ్గా ఉంటుందని తీసుకొచ్చాను. ఏమ్మా, ఇది నీకు నచ్చిందా? థ్యాంక్స్ నాన్న. ఓ, ఏవండి, మీకు టవల్ తీసి పెట్టాను. ఏంటి టవలా? ఆ, ఆ. నేను వెళ్ళి స్నానం చేస్తాను. ఆ? ఆ. ఇప్పుడు మనం ఏం చేయాలో అర్థం కావడం లేదే. ఇలా చూడమ్మా, ఆ నీల్ పెళ్ళికి ఒప్పుకుంటాడా? ఎందుకు అడుగుతున్నానంటే నీకు అన్నీ దొరికే కదా. అమ్మ, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? దూసి దూసి ఒక నిమిషం ఆగమ్మా. ఇంతకంటే చెప్పడానికి ఏమీ లేదు. వాడిని పెళ్లి చేసుకోవడం అంటే నాకు అస్సలు ఇష్టం లేదమ్మా. ఏమ్మా, మేము మీ ఇద్దరిని కలపాలని కదా ఇక్కడికి వచ్చా. నాన్న, మీ బ్యాగ్ ఇటు ఇవ్వండి. నువ్వు మాట్లాడచ్చు. మీరిద్దరూ పెళ్లి చేసుకోకపోతే మన బంధుమిత్రులందరూ ఏమనుకుంటారు? మనం వాళ్ళందరి మొహాలు ఎలా చూడగలం? అసలు ఆ విషయం గురించి మీరిద్దరూ ఆలోచించారా? ఎందుకని అనవసరంగా ఈ మొండి పట్టుదల? దయచేసి ఇద్దరూ పెళ్లి చేసుకోండి. అదే మా ఆశ కూడా. మీరిద్దరూ ఎప్పుడైనా అసలు నా గురించి ఆలోచించారా? చుట్టాలు ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళ కోసం నేను పెళ్లి చేసుకోలేను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. నేను చెప్పాను కదా ముందే మీకు, మీరు ఏం చెప్పినా సరే అది వినే మూడ్లో లేదని చెప్పానుగా. నువ్వు దీని గురించి దిగులు పడకు కళ్యాణి. నేను నీళ్ళు వాళ్ళ నాన్నతో మంచిగా మాట్లాడి ఇక్కడికి రప్పిస్తాను. ఆయన వకీలని విన్నాను. మనకు ఖచ్చితంగా న్యాయం దక్కుతుంది. ఏం న్యాయం దొరుకుతుంది? వాళ్ళ అబ్బాయికే సపోర్ట్ చేస్తాడు. అంతా మన తలరాత. కూల్గా ఉండమ్మా. ఏమన్నారు? కూల్గా ఉండు అంటున్నా. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు కొంచెం కూల్గా ఉంటే బాగుంటుంది. దుషి దుషి, ఇలా రామ్మా. దుషి, ఇది నీకోసమే. అమ్మా, ఇలాంటి డిజైన్లో నాకు నచ్చదమ్మా. నేను ఇలాంటివి అసలు వెయ్యను. ఏ, ఈ డిజైన్కి ఏమైంది? ఇది బానే ఉందిగా. పోయిన వారం శాంత కూడా ఇదే డిజైన్ వేసుకుంది. చాలా బాగుంది కదా. తను కూడా బాగుందనే చెప్పింది. తనకే నచ్చినప్పుడు నీకు నచ్చకుండా ఉంటుందా? నీకు బానే ఉంటుందమ్మా. ట్రై చేసి చూడు. ఇదిగో వేసుకొని చూడు, బాగుంటుంది. అయితే ఇది కూడా శాంతకి ఇచ్చేయండి. శాంతకి ఎవడో నాకు తెలీదా? నువ్వు చెప్తేనే నాకు తెలుస్తుందా? పెద్ద చెప్పొచ్చింది. ఎంత ప్రేమగా ఉన్నా కూడా మమ్మల్ని అర్థం చేసుకోవు కదా నువ్వు. నీకు అసలు ఇంత మొండితనం ఉండకూడదు. అమ్మాయి ఇందుకోసం ఎందుకు ఏడుస్తున్నావు? అసలు అదే లేదు. నన్ను ముట్టుకోకు. సరే అమ్మా, కోపడుకు. నువ్వు అసలు ఏం కొన్నావు? చూపించు. చూపించమా, నేను చూస్తాను. సరే చూపించు. అమ్మ, ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? చూపించు. చాలా బాగుంది. ఇదేంటి? ఇది ఎవరికి? నీలికి. పింక్ కలర్ చాలా బాగుంటుంది కదా. ఇంకేం కొన్నావు? ఇదిగో ఇదిగో ఉన్నాయి, చూపిస్తాను. ప్యాంటా?
టెరీ కాటన్. అమ్మ వాడు బ్రాండెడ్ తప్ప ఇంకేమీ వేసుకోడు. నువ్వు చూపే. ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తున్నావు? డబ్బుల గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తావు? మీ ఇద్దరి కోసం మేము అప్పులనే చేస్తాం. అమ్మా అమ్మా ప్లీజ్, వాడు నీ అల్లుడు కాదు. అవునవును, లివింగ్ అల్లుడే కదా. ఏమల్లుడు? అదేనమ్మా, నువ్వు చెప్తా కదా లివింగ్ అల్లుడు అని. అదే కదా. అయ్యో అమ్మా నిన్ను. ఇది చూసావా? అయ్యో అమ్మా, అన్నీ నీ కోసమే. ఇది నిజంగా చాలా అద్భుతమైన మీటింగ్. సార్ ప్లీజ్ ప్లీజ్ సార్. థ్యాంక్ యూ Thank you సార్. once again. థ్యాంక్ యూ సార్. సో మీ అందరికీ తెలుసు, ఈ బిజినెస్ లో 2 టైప్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే ఆల్ఫాబెట్ ఆర్డర్ అండ్ రెఫరల్ ద ప్రోడక్ట్. ఓకే ఓకే, అదేంటంటే మన కస్టమర్స్ మన ప్రోడక్ట్ ని యూస్ చేసేటప్పుడు వాళ్ళకి ఆ ప్రోడక్ట్ నచ్చిందంటే మళ్ళీ ఆ ప్రోడక్ట్ ని కొని వాళ్ళు యూస్ చేస్తారు. ఓకే అర్థమైందా? అంతేకాకుండా మిగతా వాళ్ళకు కూడా చెప్తారు. అది ఎలా అంటే నేబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎట్సెట్రా. అర్థమైందా? షూర్ సార్. అంతేకాదు, ఈ రూట్ మన బిజినెస్ కి ఎక్కువ లాభాల్ని తెచ్చి పెడుతుంది. ఏమంటారు? నేను చెప్పేది అంతే కదా? తప్పకుండా సార్, తప్పకుండా. Yes, sir. సో ఇప్పుడు మనం ఏం Definitely. చేయబోతున్నాం అంటే మనం ఎంత టార్గెట్ ని అచీవ్ చేయబోతున్నామో ప్లాన్ చేసుకోవాలి. ఓకే, Absolutely సార్. Yeah. Yes. ఆల్ ద బెస్ట్. Yes Yes, sir. sir. Good Yes, luck. sir. Thank you, sir. Thank Have a nice day. Thank you so much, sir. Thank you. Thank you sir. పూజ, ఈ రోజే మనకి ఇక్కడ చివరి రోజు. మనం బయటికి వెళ్ళి It's so భోంచేద్దాం. nice. Thank you so much. వెళ్దామా? Presentation నువ్వు బాగుంది కదా? వస్తావా లేక? మీకు అదంతా అర్థమైందా? నేనెందుకు రావాలి? ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఏ హాయ్, హౌ ఆర్ యు? హలో, దయచేసి నువ్వు నన్ను మర్చిపో. మైండ్ యువర్ లాంగ్వేజ్. డాక్టరా? నేను వెళ్ళి డాక్టర్ని కలవను. నీకు చెప్తే అర్థం కాదా? ఫోన్ పెట్టు. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. నువ్వంతా ఏమైంది? ఏంటమ్మా, ఎప్పుడు చూసినా నువ్వు నీళ్ళతో సరిగ్గా మాట్లాడవా? నేనెందుకు అలా మాట్లాడాలి? వాడు ఎప్పుడు నా ఫ్రెండ్ అంతే. ఎలా మాట్లాడుతుందో చూసారండి. అసలు దీన్ని ఏం చేయాలండి? ఎస్ఐ ఇప్పుడు ఫ్రెండ్ అని చెప్పడం ఒక ట్రెండ్ అయిపోయింది. ట్రెండింగా? వాడు నాకు ఫ్రెండ్ మాత్రమే కానీ ఇంకేం కాదు. అది ముందు మీరు అర్థం చేసుకోండి. హ, ఓహో, హా, అదా విషయం. అవును, అలాగే. మీరొకళ్ళు నన్ను టార్చర్ చేస్తున్నారు. మేం కాదే నిన్ను టార్చర్ చేసింది, నువ్వే మమ్మల్ని టార్చర్ చేస్తున్నావే. నిన్ను అవును. బయటికి చదువుకోవడానికి పంపించాను చూడు, మమ్మల్ని అనుకోవాలి. మీరు నన్ను పంపలేదు, నేనే ఇష్టపడి వచ్చాను. ఏంటి మాట్లాడుతున్నావు? పని మనిషి అన్నీ చెప్పింది, నువ్వు అసలు సరిగ్గా ఇంటికి రావడం లేదంట కదా. అడుగుతూనే ఉన్నాను, అసలు మాట్లాడబెట్టి. నేను మొదట్లోనే మీకు అన్నీ చెప్పాను, దానికి పెళ్లి చేసేస్తే మనకి ఇంత ప్రాబ్లం రాదు కదండి. నేను చెప్పిన మాట అసలు మీరు విన్నారా? నేను అసలు ప్రశాంతంగా ఉండలేను అంటున్నాను కదా. నీళ్ళు రావాలి, తనతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి. ఏదో నిర్ణయం తీసుకోకుండా మనం వెళ్ళకూడదు. ఒక్క నిమిషం, మీరు ఆ పని చేయకూడదమ్మా. ఒకవేళ మీరు కనుక అలా చేశారంటే అప్పుడు నేను అప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాను. ఏం మాట్లాడుతున్నావే? ఓకే సరే, నేను ఆ విధంగా చెయ్యను. నువ్వేం చేస్తావంటే మాతో కలిసి మన ఊరికి రా, అక్కడన్నీ చూసుకుందాం. ఏంటి? నేను మీతో పాటు ఊరికి రావాలా? ఇలా చూడు, నాకు ప్రతి నెల పెన్షన్ వస్తుంది, దాంతో మనం గడిపేయచ్చు. నీ లైఫ్ స్టైల్ మాకు అసలు నచ్చలేదు. ఏంటి నాన్న పిరికోడ్లాగా మాట్లాడుతున్నావు? ఏమన్నావు? నేను పిరికివాణ్ణా? లిసన్ టు మీ. మనకు సౌకర్యాలు లేకపోవచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పరువు ప్రతిష్టలు పోకూడదు. పెద్దగా దిగొచ్చారు ఊరు నుంచి బయలుదేరి అడ్వైస్ చేయడానికి. తండ్రితో మాట్లాడాల్సిన మాటలేనే అవి. మీరు ఏమన్నారు? సౌకర్యాలు లేకపోయినా పర్వాలేదన్నారు కదా, కానీ నాకు అవే ముఖ్యం. ఏం చూసావే? నాన్న, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నా వల్ల కుదరట్లేదు. తుసంగున్నా మాయలా నేను పట్టించుకోను, నేనేం చెప్పను నీకు. ఆ ప్రశ్న ఏమిటి
నొప్పని కలిగిస్తుండే ఎందుకు ఆగుతుండే నడి మధ్యలో ఇప్పుడు చెప్పు ఎగరాలి దాన్ని తిప్పండి ఆటలెక్కనివ్వండి ఒకసారి చెప్పండి మీకోసం మీతో తిప్పండి ఇటువైపు తిప్పండి ఇప్పుడు ఇటువైపు చూడు బంగారం, ఎవరో తలుపు కొడుతున్నారు, వెళ్ళి చూడమ్మా. సరే తాతయ్య. బుజ్జి తల్లి, తాతయ్య ఇలా చూడండి, ఎవరు వచ్చారా? రండి రండి. అరే ఇప్పుడే వస్తున్నారా? మిమ్మల్ని చూసి ఎన్ని రోజులైందో. సరే గానీ మీరు బాగున్నారా? ఆశీర్వదించండి మావయ్య. ఎలా ఉన్నారు మీరు? చల్లగా ఉంది. చూసుకోండి, జాగ్రత్త జాగ్రత్త. మెల్లగా ఇవ్వండి. మెల్లగా మెల్లగా. లేపు. అది అమ్మా. మీరెప్పుడు వచ్చారు? చల్లగా ఉంది. బాగున్నారా? ఏంటి బాగా సన్నబడిపోయారు, సరిగా తినడం లేదా? అదేమి లేదు, బాగానే తింటున్నాను. ఆఫీసులో వర్క్ టెన్షన్స్, అందుకే. అమ్మా కళ, అల్లుడికి త్వరగా భోజనం రెడీ చెయ్యమ్మా. అల్లుడా, నేను వచ్చేటప్పుడు ఫ్లైట్ లోనే తినేసి వచ్చాను. నేను లంచ్ చేసేసాను. ఇంటి భోజనం తిని చాలా రోజులైంది. దాందే ఉంది, వెంటనే చేసేద్దాం. మీకు నచ్చిన చికెన్, మటన్, చేపల పులుసు అన్ని తయారు చేస్తాను. ప్రాబ్లమే లేదు, మీరు తింటే అంతే చాలు. నువ్వు అల్లుడికి సర్ప్రైజ్ ఇచ్చే రేంజ్ లో ఇక్కడ ఏమీ లేదు. లేదు లేదు, ఇంటి భోజనం నాకు ఎప్పుడు సర్ప్రైజే. నేను బాగా తింటాను కూడా. మీరు రెడీ చేయండి ఆంటీ. పోతే తూసి ఎక్కడ కనిపించట్లేదు. ఆఫీస్కి వెళ్ళిందా? తుసికి ఒంట్లో బాలేదు, ఆఫీస్కి వెళ్ళేది ఇంట్లోనే ఉంది బాబు. నీకేమీ తెలీదా ఏంటి? తూసి చెప్పింది. నేనే వర్క్ టెన్షన్ లో మర్చిపోయాను. నాన్నని మాట్లాడుతున్నాను నీల్. ఇన్నాళ్ళైనా సరే నువ్వు నాన్నని చూడడానికి రాలేదు అంటే నీకు నా మీద ప్రేమే లేదు కదా? అలాంటిదేం లేదు. నువ్వు ఆఫీస్ పని మీద హైదరాబాద్కు వెళ్ళావని నువ్వు నాకు చెప్పలేదు, కానీ వేరే వాళ్ళ ద్వారా నాకు తెలిసింది. ఏం చేయమంటారు? నువ్వేమీ ఊరు పేరు లేకుండా పుట్టిన వాడివి కాదు, నా కొడుకువి. గుర్తుపెట్టుకో. మీ నాన్నేరా? నా గురించి నీకు బాగా తెలుసు. ఉన్నావా లేదా? ఒక్క మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నేను చచ్చినా కూడా నువ్వు నన్ను చూడడానికి రాకూడదు. నేను నీకు తండ్రిని కాదు, నువ్వు నా కొడుకువి కాదు. ఇక నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు. నానా, కామెడీ బాగా చేస్తున్నారు మీరు. ఇలా కామెడీ చేయాలంటే ఎలా నానా? ఏంటి, నేను తమాషాగా మాట్లాడుతున్నానా? నానా, నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను. ఇక నుంచి నాకు ఫోన్ చేయకండి. ఆ తర్వాత నేను మాట్లాడతాను. సరే సరే, ఇవన్నీ మనసులో పెట్టుకుని కోప్పడుకో. పెళ్లికి వచ్చేటప్పుడు గిఫ్ట్ తీసుకురా. వస్తాను నాన్న, ఖచ్చితంగా వస్తాను. ఏంట్రా ఈ జీవితం? నువ్వు తుసిని చూసావా? నువ్వేరా తన పక్క నుండి చూసుకోవాల్సింది. మీరు చాలా దూరంలో ఉన్నారు కదా, మీరు ఎలా ఉన్నారో ఏంటో అని రోజు తలుచుకుంటూనే ఉంటాను. అలా ఏమీ లేదు, మేము బాగానే ఉన్నాం. నాకేమైనా అయితే తుసి ఉంది, తనకేమైనా అయితే నేనున్నాను. అది సరే, కానీ కన్నవాళ్ళకి పిల్లలు ఎలా ఉన్నారా అని కాస్త బెంగగానే ఉంటుంది కదా. దుసి వాళ్ళ అత్త కవి అని ఒకరున్నారు. తనేమందంటే దుసి అడ్రస్ ఇవ్వు, నేను 2 రోజులు అక్కడ ఉండొస్తాను అని మరీ చెప్పింది. నేనైతే అడ్రస్ ఇవ్వలేదు. ఇచ్చుంటే వచ్చుండేవాళ్ళు కదా. ఏమంటున్నారు మీరు? తనొచ్చి చూసి వెళ్ళిన తర్వాత తను పెళ్ళే చేసుకోలేదు కానీ సంసారం సాగిస్తోంది అని ఊరంతా చాటడానికా? అది నిజమే మరి. మావయ్య, అత్తయ్య, వివాహానికి డేట్ ఫిక్స్ చేయండి. మీరే మంచి తేదీని ఖరారు చేయాలి. తప్పకుండా. ఇప్పుడే బాధ్యతగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి అల్లుడు దొరికినందుకు
మనం ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. ఆ? ఆ, 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 ఆ. ఆ, అరే, నీకు కాదు. బుసి. లేదు నాకు వద్దు. తినమ్మా తిను. లేదు నాకు వద్దు నాన్న. ఎప్పుడు నీకు సంతోషమేనా? ఏంటి ఏంటి నువ్వు చెప్పేది? ఓ నీకు ఏమీ తెలియదు కదా, నన్ను పెళ్లి చేసుకుంటానని మా అమ్మ నాన్నతో ఓవర్గా మాట్లాడుతున్నావు, పెద్ద హీరోలాగా డైలాగ్లని మాట్లాడుతున్నావు. నువ్వేంటి పెద్ద హీరోవారా? లేదు లేదు లేదు, నేనేం పెద్ద హీరోని కాదు, ప్రభునే పెద్ద హీరో. నేను కామెడీ ఆర్టిస్ట్. ఓవర్గా మాట్లాడకు. ఇంకా పూజాతో కలిసి ట్రిప్కి వెళ్ళావే, ఎలా ఉంది? నువ్వు మర్యాదగా మాట్లాడు సరేనా? పూజ నా స్నేహితురాలు, అంతే. ఫ్రెండా? నీ గురించి నాకు బాగా తెలుసు. ఆ రోజు కాల్ చేసినప్పుడు టీవీ ప్రోగ్రామ్ అంటావు, కానీ ఆ రోజు ప్రోగ్రామ్ పూజాతో. ఇదే నాకు నీతో ప్రాబ్లం. ఇది నీకు మాత్రమే కాదు, నీ మొత్తం కుటుంబానికే ఉంది. నువ్వు ఊహించుకునేదే నిజమని అయితే వాదిస్తూ నువ్వు ఉంటావు. పూజాతో లేనంటావా? చెప్పు. పూజాతో కలిసి ఊరు తిరిగావు కదా. దయచేసి నీ యాటిట్యూడ్ మార్చుకో సరేనా? మీ అమ్మ నాన్న ఊరికి వెళ్ళిపోతారు, తర్వాత నువ్వు నాతోనే ఉండాలి, అర్థమవుతుందా? అంకుల్ నేనున్నానంటీ. ఏదన్నా ఇబ్బంది అయితే నాకు ఫోన్ చేయండి చాలు, నేను చూసుకుంటాను. నువ్వు కూడా నా కొడుకు లాంటి వాడివి. త్వరగా నీ కూడా ఆ పెళ్లి. మాట మాత్రం అనకండి అంకుల్. నేను ఇంకా సింగిల్ని. నాకు ఎవరూ సెట్ అవ్వలేదు. సెట్ అవుతారన్న నమ్మకము లేదు. ఆంటీ నన్ను ఆశీర్వదించండి. మీరు చాలా ఆశీర్వదించండి. బాబు, చాలా నేను బాబు. వస్తాను. ఇదిగో చూడు, నేను చూస్తుంటే నాకు అసలు నచ్చలేదు. నువ్వు ముందు ఇక్కడి నుంచి నేనెందుకు వెళ్ళిపో. వెళ్ళాలి? కాదు అడుగుతున్నాను. ఏంటి? అసలు నేనెందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి చెప్పు. నీతో కలిసి ఉండడం నాకు మీ అమ్మ నచ్చలేదు. నాన్నే ఓకే చెప్పారు, ఇంకేంటి మరి? ఏంటి? ఈ యాటిట్యూడ్ ని దయచేసి మార్చుకోవాలి నువ్వు. ఓ మంచి భర్తగా నేను నీతోనే ఉంటాను, నేను బాగా చూసుకుంటాను. నేను చెప్పేది నన్ను విను, అర్థమవుతుందా? ముట్టుకోవద్దు. నువ్వు మోసగాడివి. ఎవరు? నేనా? అయితే నువ్వెవరు? నువ్వు హైదరాబాద్ లో ఉన్నప్పుడు పిక్కు నీతో పాటు ఉన్నాడు కదా, అప్పుడు వాడు నువ్వు ఊరికే ఉన్నారా? పెద్ద పద్ధతిలో మాట్లాడుతున్నావే. ఏంటండి ఇది? వాళ్ళ గొడవ ఇప్పటికైనా తగ్గిందా లేదా? తెలియట్లేదే. ఏమీ అర్థం కావట్లేదు. తుసి, ఒక మాట చెప్పనా? నువ్వు లైఫ్ లాంగ్ ఇలాగే నన్ను పిచ్చివాణ్ణి చేసేలా ఉన్నావు. అంతేకాదు, నీ కడుపులో ఒక బుజ్జి తూసి ఉంది కదా, మీరిద్దరూ కలిసి జీవితాంతో నన్ను పిచ్చోణ్ణి చేస్తూనే ఉంటారు, డౌటే లేదు. హలో పూజ, పూజ, నేను నీకు మంచి న్యూస్ చెప్పబోతున్నాను. నువ్వు త్వరగా ఆఫీస్కి వస్తావా? అర్జెంట్ వర్క్ ఉంది. కానీ ఈరోజు ఆఫీస్ లీవ్ కదా. కొంచెం అర్జెంట్, త్వరగా రా. రా. ఆఫీస్లో ఓ చిన్న వర్క్ ఉందంట, నేను కంప్లీట్ చేసుకుని త్వరగా వచ్చేస్తాను. ఆ తర్వాత మనం డేటింగ్కి వెళ్ళిపోదాం. నీతో టైం స్పెండ్ చేసి చాలా కాలం అయిపోయింది, మనం వెళదాం. నమస్కారం సార్. సార్, దీన్ని చూసి ఒక సంతకం పెట్టండి సార్. డన్. థ్యాంక్ యూ సార్. సార్, వెంటనే ఆ మెయిల్స్ అన్ని సెండ్ చేయండి, క్విక్ ఫాస్ట్. మిస్టర్ నీల్, సార్. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? నీ వల్ల కంపెనీకి ఎంత లాస్ వచ్చిందో తెలుసా? నీకు అసలు సెన్స్ ఉందా? అదేంటి సార్, నేనేం చేశాను? నాకేమీ అర్థం కాలేదు సార్. అర్థం కాలేదా? మెల్బోర్న్ కస్టమర్కి డెలివరీ డేట్ ఎప్పుడు చెప్పు, ఎప్పుడు? సార్, పూజ ప్లీజ్ కమ్ ఇన్. సార్, నేను ఆ ఫార్మాలిటీస్ మొత్తం కంప్లీట్ చేసి డెలివరీ డిపార్ట్మెంట్లో ఇచ్చాను సార్. అలాగా? అయితే డెలివరీ టీం పంపకుండా ఏం చేశారు? ఆ దద్దమ్మలు ఎందుకు పంపించలేదు? వాళ్ళు పంపించలేదు సరే, నువ్వు ఫాలో చేయకుండా ఏం చేశావు? సార్, అదేంటంటే సార్, నేను ఇక్కడ లేను, హైదరాబాద్కి వెళ్ళాను. నిన్ను హైదరాబాద్కి వెళ్ళమని ఎవరు చెప్పారు? ఎవరు? పూజ. సార్, పూజ. పూజ? నేను తిన్నే హైదరాబాద్ నాతో రమ్మని చెప్పలేదే. నేను వేరే ఎవరినైనా తీసుకెళ్దాని ప్లాన్ చేశాను, కానీ తినే ఇక్కడ ఉండడానికి బోర్ కొడుతుందన్నారు, అందువల్లే నేను తీసుకెళ్ళాను నాతో. కానీ ప్రాపర్ గా పర్మిషన్ తీసుకోలేదని మీరు చెప్తేనే నాకు తెలిసింది.
దీనికి ఏమంటారు మిస్టర్ నీలభూషణ్? రేపు మీ రెసిగ్నేషన్ లెటర్ని మీరు సబ్మిట్ చేసేయండి. తర్వాత మీకు నచ్చినట్టు ఏ ఊరికైనా వెళ్ళొచ్చు. ఓకే, మిగతా డీటెయిల్స్ అన్నీ హెచ్ఆర్ మీతో మాట్లాడతారు. బయలుదేరండి. ఇర్రెస్పాన్సిబుల్ ఇడియట్. సార్ అది కాదు సార్, నేను చెప్పేది ఒకసారి వినండి. ఏంటి పని అయిపోయిందా? ఏమైంది చెప్పు. ఇప్పుడేంటి పని పోయిందా? సరే పర్వాలేదు, వదిలే, చూసుకుందాం. అరే నీల్, నీల్, ఇక్కడ చూడు, నా అకౌంట్లో 3 నెలలకి సరిపడా డబ్బులున్నాయి. ఆ లోపల మనం ఇంకో కొత్త జాబ్ చూసుకుందాం. ఇదే ఆలోచించి బాధపడకు. ఇది లేకపోతే ఇంకో ఉద్యోగం దొరుకుతుంది. నేనేమీ దానికోసం బాధపడడం లేదు. నేనేమనుకున్నానంటే ఈ కంపెనీలో ఉంటే మన పెళ్ళికి మంచి స్పాన్సర్ తీసుకోవచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడు అది వీలు కాదు. నువ్వు సీరియస్గానే మాట్లాడవా? నేను ఇంత సీరియస్గా మాట్లాడుతూ ఉంటే నువ్వు స్పాన్సర్ గురించి మాట్లాడుతున్నావు. ఏమనుకుంటున్నావురా? తూసి, నేను నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు బట్టలు కొనడానికి ఒట్టికెళ్ళారు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ముందు నాకు చెప్పు. నేను హైదరాబాద్కి వెళ్ళాను కదా, అప్పుడు కార్డు క్యాష్ అన్నీ. ఏమైంది అన్నిటినీ? ఏంటి నీల్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను ఎప్పుడు ప్రశాంతంగా ఉండనివ్వవు. ఎందుకు ఏదో ఒక ప్రాబ్లం చేస్తున్నావు? దయచేసి ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక ఎప్పుడు నన్ను చూడకు. ఇర్రెస్పాన్సిబుల్ ఇడియట్. దీనికి అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి? తుసి, 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 తుసి. తుసి, ఏ పాపా, జాగ్రత్తగా వెళ్ళు. చెప్పాను కదా, బ్యాగ్ పట్టుకోండి. ఏంటమ్మా ఇది? కాస్త చూసుకుని రావచ్చు కదా. పైకి లే. ఏం కాదులే. మెల్లగా. చెప్తున్నాను కదా, జాగ్రత్త. హాస్పిటల్కి వెళ్దాం పద. ఏం కాలేదు కదా? పద పద. తగలదు కదా? దామ్మా. ఏం భయపడదు, ఏం లేదు. పెద్దగా దెబ్బలేం తగలేదులే, చిన్న దెబ్బలే, తగ్గిపోతాయి. కంగారు పడుకో.
చూడు. నీకు మాత్రమే నా గురించి బాగా తెలుసు. నేను ఏమనుకుంటున్నాను, ఏం మాట్లాడతాను, ఎప్పుడు నవ్వుతాను, ఎప్పుడు ఏడుస్తాను, ఇవన్నీ తెలిసిన ఒకడివి నువ్వు మాత్రమే. నా మనసులో కూడా నొప్పి, బాధ అన్నీ ఉన్నాయి. కానీ నా మనసు మొత్తం నువ్వే ఉన్నావు. అది ఎప్పుడు నిన్నే తలుచుకుంటుంది. ఎందుకంటే నువ్వే నా ప్రేమ, నువ్వే నా జీవితం. అన్నీ అన్నీ నువ్వు మాత్రమే. నేను నీతో చెప్పి ప్రతిసారి నువ్వు తప్పుగానే అర్థం చేసుకుంటున్నావు. అది నేను ఆల్రెడీ చెప్పాను కదా. నేను హైదరాబాద్లో కార్డు క్యాష్ అన్నీ కలిపి నీకోసం ఈ గిఫ్ట్ తీసుకొని వచ్చాను దోసి. ఇది పర్సనల్ అనుకోవడంలో ఏమీ లేదు సార్. మీరు వెళ్ళాలనుకుంటున్నారా? సార్ అదేంటంటే నిజాయితీ కలవాడు, మంచివాడు. ఇప్పుడు నువ్వేం చెప్పదలుచుకున్నావు? నిజాయితీ పరుడా, మంచివాడా? నిజాయితీ గలవాడు, మంచివాడు. ఏమంటున్నారు? ఆహా, వీడు పనికొచ్చేలా లేడే. లేదు లేదు, ఇది మాకు సెట్ అవ్వదు. పెళ్లి పనులు మేమే చూసుకుంటాం, మీ పనులు మీరు చూసుకోండి. ఏంటిది? నేను నా నెంబర్ని బ్లాక్ చేసి పెట్టాడా? ఏంటి వీడు ఇలా చేశాడు? మీరైనా వాడిని అన్బ్లాక్ చేయమని చెప్పండి. గిఫ్ట్ ఏదైనా ఆలోచించావా? పెరుగు. ఏంటి పెరుగా? అదేంటంటే ఫంక్షన్కి వచ్చే అందరికి ఒక పెరుగు ప్యాకెట్ ని స్పాన్సర్ చేస్తే తన ఆశ కూడా అదే. తను నాకు చెప్పాడు. పెరుగు? అవును సార్, అదే సార్. తుసి, టైం అయిపోతుంది, కొంచెం త్వరగా రావచ్చు కదా. టైం అవుతుందా? ఆడచ్చా, కాసేపు వెయిట్ చేయి. నీకొక విషయం తెలుసా? మీ నాన్న మా నాన్నకి ఫోన్ చేశారంట. ఎందుకు? ఆయనకి మేము కట్నం డబ్బులు ఇవ్వాలంట. ఆయనే ఖాళీగా కూర్చున్నారు. ఆయనకెందుకు మేము కట్నం? అప్పుడు నువ్వేం చేస్తావంటే నువ్వు కూడా ఆయన్ని వరకట్నం అడుగు. ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ఏ విషయం సీరియస్ గా తీసుకోవా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు? తుసి, ఓ తుసి.